బైబిల్ కోరస్ పాడదాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ఓకే. ప్రతి అధ్యాయము వరుస వచ్చింది. చిన్నాను. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రతి అధ్యాయము వరుస వచనము. తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రెసిడెంట్ అన్నా మళ్ళీ వెళ్ళాడనా మన వాక్య భాగం మన వాక్య భాగంలోనికి మనము వచ్చినప్పుడు ఈ దినము యాకోబు పత్రిక నుండి 5వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. ఈ అధ్యాయాన్ని మనము విభజించినప్పుడు 3 భాగాలుగా విభజిస్తున్నాం. మొదటి భాగంలో 3 ముఖ్యమైన విషయాలు చెప్తాడు. 1 నుంచి 12 వరకు ధనము గురించి, తర్వాత సహనము లేకపోతే దీర్ఘశాంతం గురించి, తదుపరి వావ్స్ అంటే అది ప్రమాణం చేయటం, దాని గురించి అంటాడు. రెండో భాగం చాలా ముఖ్యమైన భాగం ఏమంటే 13 నుంచి 18 వరకు ప్రార్థన యొక్క చాలా ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని ఇక్కడ యాకోబు దైవజనుడు తెలియపరుస్తాడు. మూడవది చివరి భాగం ఏమంటే 19-20 వచనంలో ఎవరైతే తప్పిపోయి పాపములోనికి వెళ్ళిపోయినారో అట్టి వారి గురించి చెప్తున్నాడు. త్రోవ తప్పిపోయి సత్య మార్గం నుండి దూరం అయిపోయిన వారు. సో మనం ఇప్పుడు ఈ భాగాన్ని ధ్యానించుకోవడానికి మొదటిగా 1 నుంచి 12 వచనాలు చదువుతాం. 1 నుంచి 12 వచనాలు చదవండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేటి ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినములయందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుచుంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించినది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకుంటున్నాం కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ యాకోబు ప్రభు దాసుడు, ప్రభు భక్తుడు చెప్పే మాటలు 5వ అధ్యాయంలో చూస్తే మొదటి భాగములో ఇక్కడ 5వ అధ్యాయం యొక్క మొదటి భాగము ధనము, తర్వాత ఓపిక, తర్వాత ఒట్టు పెట్టుకుంటా, ఈ మూడింటిని మనం చూస్తున్నాం 1 నుంచి 12 వరకు. ఈ మొదటి భాగంలో 3 అంశాలు చూస్తున్నాం.
ధనము గురించి అంతకుముందే దైవజనుడు యాకోబు మనకు ఎన్నో విషయాలు తెలియపరుస్తూ వచ్చారు. కనుక ధనవంతుల గురించి, తర్వాత ధనవంతులకు మనం బీదవారికి మనం చేసే పక్షపాతం గురించి, వీటన్నిటి గురించి ఆయన చెప్తూ వచ్చినారు. తర్వాత ఈ ధనమును ఆశించే వాటి గురించి కూడా మనం చూసాం. అది ధనాన్ని ఆశించే వ్యక్తి ఎలాగా నష్టపోతాడు, ఎలాంటి నష్టానికి, ఎలాంటి కీడుకు తాను గురి అవుతాడని కూడా మనం చూసుకుంటూ వచ్చినాం. ఈరోజు మరలా ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ చెప్పే ధనవంతుని గురించి కొన్ని మాటలు మనం అక్కడ ఏమంటారు ఇంపార్టెంట్ గా మనం చూసుకుంటే, ప్రాముఖ్యమైనదిగా చూసుకుంటే, ధనవంతులారా అంటాడు, రాబోయే శ్రమల గురించి మీరు ఏడ్చుడు. కనుక రాబోయే శ్రమలు గురి అవుతారు, మీరు ఎత్తబడరు అని యాకోబు వారికి ఒక ఏమంటారు హెచ్చరిక ఇస్తున్నాడు. ఎందుకంటే మీరు ప్రభువు కంటే మీరు ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. అందుచేత మీరు ధనం ఎట్లా సంపాదించినారు? 4వ వచనం అంటాడు, ఈ 3:4 అంటాడు, ఈ ధనం మీ మీద సాక్ష్యం పలుకుతుందంట. మీ వెండి, మీ బంగారం, మీ ధనము మీ మీద సాక్ష్యం చెప్తుంది. అగ్గి వలె మీ మాంసంను తినివేస్తుందంట. ఎందుకంటే మీరు ఈ అంతిమ సమయం, అంటే ఈ చివరి దినాల్లో, 3వ వచనం అంటాడు చివరి భాగంలో, చివరి దినాల్లో మీరు ధనము సమకూర్చుకుంటున్నారు. ఇది ధనము సమకూర్చుకునే సమయం కాదండి. చాలా మంది ధనం సమకూర్చుకునే వారి గురించి మనము ఒకసారి ఆలోచించి చూడాలి. ఏమైపోయినారో వారందరూ మంటి పాలైపోయినారు. వారికి ఏమంటారు ఒక మంచి అంతిమ యాత్ర కూడా దొరకలేదు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. ధనవంతుల యొక్క ధనం ఎంతో క్షణమాత్రం ఉండేది. అదేమంటారంటే మీ వస్త్రములను పురుగు పట్టేసినాయంట. మీ వెండి బంగారమునకు 3వ వచనం చదవండి. 3వ వచనంలో ఏమంటాడు? మీ శరీరములను తినివేయును, అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. 3 స్టార్టింగ్ నుంచి మీ బంగారమును, 2లో ఉంటుంది. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి తుప్పు పట్టిపోతున్నాయి, చెడిపోతున్నాయి అంట. ధనం, మీ ధనం చెడిపోతుంది, మీ ధనం నష్టమైపోతుంది. చాలా మంది వారి ఆత్మీయ జీవితాన్ని నష్టం చేసుకున్నారు. ఎందుకంటే వారు ఇహలోక ధనాన్ని ప్రాముఖ్యమైనదిగా, లేకపోతే విలువైనదిగా ఎంచినారు. పరలోకములో వారి కొరకు వారు ధనము సమకూర్చుకోలేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, పరలోకమందు మీ కొరకు మీరు ధనము సమకూర్చుకోండి. అక్కడ ఎవరు దోచుకోలేరు, అక్కడ ఏమంటారు తుప్పు పట్టదు, అక్కడ పురుగు కూడా తినివేయదన్నమాట. చిమట కూడా దాన్ని తినివేయదు. కనుక ఆత్మ సంబంధమైన ధనం ఏమంటే పరలోకంలో ఉండే ధనం. ఆత్మ సంబంధమైన ధనము మనం సంపాదించిన ఆత్మలే మనకు నిజమైన యథార్థమైన ధనముగా నిత్యత్వంలో మన కొరకు అవి సమకూర్చబడుతుంది. ఇక్కడ మరొక మాట ఏం చూస్తున్నామంటే, అది మీ మీదికి, వాటి తుప్పు మీ మీదికి సాక్ష్యం పలికేదిగా ఉన్నది. అగ్ని వలె మీ శరీరమును, మీ మాంసం అది తినివేస్తుంది. అవును, వాస్తవమే. చూడండి, ఒక వ్యక్తి ధనము కొరకు ధనం కొరకు ఒక ఏమంటారు వ్యామోహముతో దాని వెంట పోతా ఉంటాడు. తన శరీరం అంతటిని కూడా నష్టపరుచుకుంటాడు, తన ఆరోగ్యాన్ని నష్టపరుచుకుంటాడు. కోట్లు సంపాదించాలని చెప్పేసి తన శరీరం మొత్తం కూడా ఏమవుతుంది, నష్టమైపోతుంది. ఒక సహోదరుని మెరుగుదము. మేము చాలా సంవత్సరాల క్రితము కర్ణాటకలో సేవ చేసే దినాల్లో వాళ్ళ కుటుంబానికి మేము వెళ్ళి వాళ్ళతో కలిసి ఆ యొక్క సహోదరి, అంటే పెద్దోళ్ళు, మాకన్నా చాలా పెద్దోళ్ళు, వాళ్ళ పిల్లలు మా వయసు ఉన్నారు.
అప్పుడు ఆమె ఆ యొక్క ఆంటీ నన్ను బాగా ప్రోత్సహించి ప్రోత్సహించి నేను కన్నడ నేర్చుకోవడానికి, కన్నడలో నేను పిల్లలకు, యవనస్తులకు వాక్య పరిచయం చేయాలని వాళ్ళ ఇంట్లోనే తాను అంటే యుఎస్ఐ యొక్క కన్నడ బైబిల్ స్టడీ తీసుకునేది. నేను కూడా దాంట్లో ఏమంటారు క్రమంగా వారికి బైబిల్ స్టడీ తీసుకోవడానికి నన్ను బాగా ప్రేరేపించి, వారితో మాకు చాలా ఏమంటారు క్లోజ్గా మేము వారితో నడవడం అనేది దేవుడు కృప ఇచ్చాడు. ఎంతవరకు అంటే వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్గా భావించేలాగా అంత క్లోజ్ అయిపోయింది. అయితే అంకుల్ వచ్చి తాను సుమారు ఒక 25-30 ఇయర్స్ ఆయన కువైట్లో పనిచేశాడు. 25-30 ఇయర్స్ తాను కువైట్లో పనిచేశాడు. కువైట్లో పనిచేసేసి తాను రిటైర్ అయ్యి ఎప్పుడైతే తిరిగి వచ్చాడు 25-30 ఇయర్స్ ఫ్యామిలీని ఇక్కడ పెట్టాడు. తాను మాత్రం కువైట్లో ఉంటూ వచ్చాడు. అప్పుడప్పుడు తాను ఫ్యామిలీని తీసుకుపోతాడు. సంవత్సరానికి ఒకసారి తాను వస్తాడు. 25 సంవత్సరాల తర్వాత తాను తిరిగి వస్తే తాను ఇక్కడి నుంచి వెళ్ళక ముందు, అంటే ఎప్పుడైతే తాను కువైట్కి వెళ్ళాడో అప్పుడు తన ఫొటోస్ ఉండినాయి ఇంట్లో గోడ మీద ఫొటోస్ ఉండినాయి. తను ఒక బాడీ బిల్డర్ అనమాట. యవనస్తుడుగా యంగ్గా ఒక బాడీ బిల్డర్ ఉన్నాడు. మొత్తం అట్లా బాడీ బిల్డింగ్ ఫొటోస్ అన్ని ఆమె చాలా ఏమంటారు అతిశయంతో గోడకి వేసి పెట్టింది బాడీ బిల్డింగ్ ఫొటోస్. అయితే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఒక 30 సంవత్సరాల తర్వాత తాను కువైట్లో పనిచేసింది. ఇక్కడైతే పెద్ద భవంతి కట్టాడు, పెద్ద ఇల్లు కట్టాడు, మేబీ ఫ్యూ క్రోర్స్ రూపీస్. మంచి ఇల్లు కట్టారు, అన్ని కట్టాడు, ఎన్నెన్నో కట్టాడన్నమాట. తను ఎప్పుడైతే అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పటికి తన శరీరం అంతా నష్టపోయింది. తనకు లేని జబ్బనట్టు లేదు, అంతా తన బాడీ అంతా ఆ ఎక్స్ట్రీమ్ వెదర్, ఆ ఎక్స్ట్రీమ్ వర్క్ కు ఏమైపోయిందంటే బాడీ అంతా బ్రేక్ అయిపోయింది, బాడీ అంతా దెబ్బతింది. తనకు ఒక ఏమంటారు షుగర్ ఎక్కువైపోయి కాల్ గ్యాంగ్రీన్ అయిపోయి ఒక కాలు తీసివేయాల్సి వచ్చింది. ఎలాంటి పరిస్థితి అంటే అంత పెద్ద ఇల్లుంది, అన్ని ఉంది, అక్కడ నుంచి తీసుకొచ్చిన అన్ని కూడా కొంచెం ఖర్చు అయిపోయింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నారంటే ఆ కాలు తీసేసిన తర్వాత హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్ నుంచి వాళ్ళకు ఒకే కొడుకు వెళ్ళి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ తీసుకోవాలంటే డబ్బులు కడితే డిశ్చార్జ్ ఇస్తామన్నారు. కట్టడానికి డబ్బులు లేవు. పెద్ద ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, అంత ఉంది, కానీ చేతిలో డబ్బులు లేవు. ఎంత వికటమైన ఏమంటారు అసలు ఏడ్చాలా ఏం చేయాలా అర్థం కాదు. నాకు చెప్పారు, మళ్ళీ తెలిసిన వాళ్ళతో పరిచయం, మా దగ్గర కూడా అంత డబ్బు ఉండదు. అయితే పరిచయస్తులతో మాట్లాడి ఇట్లా ఉంది పరిస్థితి, వాళ్ళు ఇచ్చేస్తారు, మాకు ఏమైనా సహాయం చేయాలంటే అప్పుడు ఒకరు వచ్చి సహాయపడ్డారు. ఎందుకు చెప్తున్నంటే ఆ అంకుల్ చాలా డబ్బు సంపాదించారు, కానీ ఏం అనుభవించలేకపోయింది. దిస్ ఈస్ అ వెరీ ఏమంటారు చెప్పాలంటే ఎట చెప్పాలి అది తెలుగులో నాకు అర్థం కావట్లేదు. సొలొమోన్ రాజు అంటాడు, సూర్యుని కింద ఒక చాలా ఏమంటారు ఈవిల్ అంటారు దాన్ని, ఒక దుష్టత్వం లాగా, ఒక చెడు ఏమంటారు ఒక చెడుగు లాగా ఉందన్నమాట. జీవితం అంతా సంపాదించాడు, కానీ చివరికి వచ్చే వరకు తనకు ఆరోగ్యం లేదు, ఏమి లేదు, మొత్తం నడవలేకుండా అయిపోయినాడు. కాలు తీసేస్తే నడవలేడు ఇంకా. తర్వాత తనకు ఏమంటారు ప్రాస్థెటిక్ లెగ్ పెట్టాలని ట్రై చేశారు, అది కూడా వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత అది కూడా పనిచేయదు. హి వాస్ 70+ తిరిగి వచ్చే వరకు. 70+ మరి ఏం చేస్తారు? కొడుకు లేడు దగ్గర, కొడుకు అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయినాడు ఆస్ట్రేలియా. చాలా విచిత్రమైన లైఫ్. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే మీ ధనం ఏం చేస్తుంట మీ శరీరంలో తినివేస్తారు. నిజమే, వాస్తవంగా చూశాను కన్నారా. ఇలాంటి జీవితాలు చూసినప్పుడు మేము అనుకున్నాం, మాకు ఇవన్నీ అక్కడ మేము వాళ్ళని ప్రేమించి వాళ్ళకి బాగా సేవ చేశాం. ఆ అంకుల్కు ఆంటీకి నేను బాగా సేవ చేశాను. వాళ్ళకి నేను సేవ చేస్తూ ఉంటే ఆ ఆంటీ ఏమిటంటే, మా కొడుకు అయితే వెళ్ళిపోయినాడు కదా, మేము
మీరు మమ్మల్ని చూసుకోండి, మీరు మేము చనిపోయేంత వరకు మమ్మల్ని చూసుకుంటే మా ఆస్తి అంతా మీకు రాసేసి వెళ్ళిపోతారు. నేను నాకొద్దు, మేము సేవకు వచ్చాము, మిమ్మల్ని చూసుకోమంటే చూసుకుంటాను, కానీ మీ ఆస్తిలో మాకేమొద్దు, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తే మేము వెళ్ళిపోవాలి. కనుక ఒక సుమారు 5 years వరకు వాళ్ళతో ఉన్నాం, వాళ్ళని బాగా చూసుకోవడానికి. తర్వాత మాకు ట్రాన్స్ఫర్ ఇచ్చేసాం. ఆ ఆంటీకి నేనే ఆమె రక్షించబడింది, ఆమెకు బ్యాప్టిజం ఇచ్చాను. ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నంటే చాలా క్లోజ్గా చూస్తూ వచ్చాను వాళ్ళ లైఫ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా లేదు. ఎందుకంటే సంవత్సరానికి ఒక నెల రోజులు వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. వారి భార్య భర్తలు కలిసి జీవించిన కాలం కూడా లేదు. ఎంత ఏమంటారు బాధాకరమైన విషయం. పిల్లలు కూడా ఆయనతో ఎక్కువగా అటాచ్మెంట్ లేదు. ఎందుకు? పిల్లల నుంచి దూరంగా ఉన్నారు. పిల్లల నుంచి దూరంగా ఉంటే పిల్లలకు కేవలం పైసలు చదువు పెట్టాడు. పైసలు చదువు పెడితే పిల్లలకు తండ్రి ఇవ్వాల్సిన ప్రేమ, తండ్రి ఇవ్వాల్సిన గద్దింపు, తండ్రి ఇవ్వాల్సిన శిక్షణ ఇవ్వలేదు. కనుక వాళ్ళ కొడుకు కూడా ఫాదర్తో ఏం అటాచ్మెంట్ లేకుండా అయిపోయింది. అంటే ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఏది లేకుండా, ఫ్యామిలీ లైఫ్ ఏది లేకుండా, ఇన్కమ్ మాత్రమే చూశాడు, డబ్బు మాత్రం చూశాడు, ధనం మాత్రం చూశాడు. నో డౌట్ హీ ఎర్న్డ్ మనీ, బట్ హీ సఫర్డ్ అ లాట్. చాలా సఫర్ అయినా. వీరారా, యాకోబు అప్పుడే రాసి పెట్టాడు. ఎంత జ్ఞానంగా యాకోబు ఆ దినాల్లో ఉన్న పరిస్థితి చూసి, ఆ దినాల్లో కొంతమంది అలా ఉన్నారు, అందుచేతని ఈ మాట రాశాడు. మీ ధనము చెడిపోవును, మీ వస్త్రములు పురుగు తినివేసును, మీ వెండి బంగారం అది తుప్పు పట్టిపోవును, వాటి తుప్పు మీ మీద సాక్ష్యం ఇచ్చును, అది మీ మాంసమును అగ్నివలే తినివేస్తును. This is one more word which is used in this portion. Some places it is used that it will become a cancer in your flesh. మీ శరీరంలో అది ఒక క్యాన్సర్ లాగా అయిపోతుంది. ఏంటిది? నీ డబ్బు. బికాస్ యూ డి నాట్ లవ్ గాడ్. నువ్వు దేవుని ప్రేమించలేదు సుమా. దేవుని ప్రేమించి దేవుడిచ్చిన ధనంతో దేవుని సేవిస్తే నీకు ఏ నష్టం రాదు. చాలా మంది ధనవంతులు ఉన్నారు లోకంలో, వారు మంచిగా ఉన్నారు, వారు ఆరోగ్యంగా ఉన్నారు, వారంతా బాగున్నారు. ఎందుకంటే వారు ధనాన్ని ఆశ్రయించలేరు. అబ్రహాముని దేవుడే ధనవంతుడు చేశాను అని రాయబడుతుంది. ఆది కాండంలో చదవండి, బుక్ ఆఫ్ జెనసిస్. ఆది కాండం చాప్టర్ 15, 13 and 2. Chapter 13 verse 2. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. Abraham was a rich man. Job was a rich man. యోబు కూడా చాలా ధనవంతుడు. అబ్రహాం ధనవంతుడు, యోబు ధనవంతుడు. దావీదు దగ్గర ధనం తక్కువ ఉందా? ఉంది. ఇంకా సొలొమోన్ దగ్గర అంటే వీళ్ళందరికంటే మించి ఉంది. బట్ దే గేవ్ గాడ్ ద ఫస్ట్ ప్లేస్. అబ్రహాం దేవునిందు విశ్వాసం ఉంచాడు, ధనవంతు విశ్వాసం ఉంచాలి. ఒకవేళ ధనవంతు విశ్వాసం ఉంచింటే 14వ అధ్యాయంలో తాను పూర్తిగా నష్టపోయిండేవాడు. ఎందుకు? సొదొమ రాజు వచ్చి నీకు ధనమంతా ఇస్తాను, డబ్బంతా నువ్వు తీసుకో, మనుషులంతా నేను తీసుకుపోతానన్నాడు. చూడండి 14వ అధ్యాయంలో 21వ వచనంలో, chapter verse 9. Sorry, 14th chapter verse 21. Genesis 14:21 చదవండి. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా. చూడండి, సొదొమ రాజు అబ్రహాంతో ఏం చెప్పంటే, ఆస్తి అంతా నీది, మనుషులంతా నా వారు. వాళ్ళు ఏం చేస్తుంటే, వాళ్ళు యుద్ధం అయిపోయిన తర్వాత పంచుకుంటారు. పంచుకునేటప్పుడు సొదొమ రాజు ఏమంటే,
ఆస్తి అంతా నువ్వు తీసుకో, మనుషులంతా నేను తీసుకుంటాను. ఆ ఆస్తి ఎంత ఉంది తెలుసా మీకు? మనం 14వ అధ్యాయము ముందు భాగాల నుంచి చూస్తే 4 రాజులు, అమరఫేలు, అరియోకు, కెదర్లోయేమరు, ఏలాము, తిగపెల, మెంటైదాల్ అంటే 5 రాజులు 4 రాజుతో యుద్ధం చేశారు. బేరాతో, బిర్షాతో, షినాబుతో, తర్వాత షెమెబేర్తో. ఈ 4 రాజుతో ఈ 5 రాజు యుద్ధం చేశారు. యుద్ధం చేసి వీళ్ళని గెలిచారు. సరే, వీళ్ళని గెలిస్తే మాత్రం సరిపోయినారా? మళ్ళీ ఏం చేశారు? వారు ముందు బయలుదేరి వచ్చి అదే రాజులు 4 రాజులు 5 రాజులు 4 రాజులు గెలిచిన తర్వాత వాళ్ళ ధనమంతా వాళ్ళు దోచుకొని 5వ వచనంకి వస్తే వారు ఏం చేశారు? రఫాయిమీకి వచ్చారు. తర్వాత వారు జుజీములను, తర్వాత హామీ, తర్వాత ఎమీములను, తర్వాత హోరీలను, తర్వాత కిందికి వస్తే వారు కాదేశ్లో ఉన్న వారందరినీ అమాలేకీలను, అమ్మోరియలను, తర్వాత సొదొమ గొమొర రాజులు. మొత్తానికి వస్తే 7, 7, 3, 10 ఇంకా 11వ ఎవరు? సొదొమ రాజు అయినా సొదొమ గొమొర యొక్క రాజు. వీరందరినీ ఆ తర్వాత అద్మా యొక్క రాజు, జబోయిమ్ యొక్క రాజు, జోయర్ యొక్క రాజు, వీళ్ళందరినీ వాళ్ళు ఏం చేశారంటే చెరపట్టుకున్నారు. ఇప్పుడు మొత్తంగా చూస్తే అక్కడ మోర్ దాన్ 12 కింగ్స్, 12 రాజ్యాల ఐశ్వర్యం ఉంది. 12 రాజ్యాలు, 12 రాజులు, 12 రాజ్యాల ఐశ్వర్యం అంతా వీళ్ళ అబ్రాహాం చేతులు ఉంది. ఇప్పుడు సొదొమ రాజు ఏమంటున్నా అంటే, ధనమంతా నువ్వు తీసుకో, మనుషులు నాకు ఇచ్చేయమంటే ఇలా అబ్రాహాం ఉన్నాడు. ఒక చెప్పుల వారు కూడా తీసుకుని, ఒక చెప్పుల వారు, ఒక నూలు పువ్వు కూడా తీసుకొని. ఎందుకు? మనుషుల నేను ఇవ్వను, నీ ధనం నీది, ధనం తీసుకో. మనుషులను నేను రక్షించిన, మనుషులు నాతో ఉంటారు. మనుషులు అంటే అర్థం ఏంటిది? ఆత్మలు. చూడండి, అబ్రహాం ఏం చేశాడంటే ఆత్మలకు డబ్బు కంటే ఎక్కువ విలువ ఇచ్చాడు. ఆత్మీయమైన వాటికి, ఆత్మీయమైన విషయాలకు, ఆత్మీయమైన కార్యాలకు, ఆత్మీయమైన సేవకు, ఆత్మీయమైన జీవితం యొక్క సాక్ష్యానికి ముఖ్యమైన ఆయన ఏమంటారు వెయిటేజ్, వాటికి ముఖ్యమైన వాల్యూ ఇచ్చారు, విలువ ఇచ్చారు. ఈరోజు మనం ఏం చూస్తున్నాము? ప్రజలు ధనానికి ఎక్కువ విలువ ఇస్తున్నారు. ఒక వ్యక్తి ధనవంతుడుగా ఉంటే అతనికి మంచి లక్షణాలు లేకున్నా అతనిని ఏం చేస్తారు? పై స్థానానికి ఎక్కిచ్చేస్తారు. ఎందుకు? అబ్బా ఉన్నోడయ్యా, మనం స్థానం ఇవ్వకపోతే మన సంఘం నుంచి వెళ్ళిపోతాడు, మన సంఘం నుంచి ఈ ఉన్నోడు వెళ్ళిపోతే మన సంఘం యొక్క కానుకలు తగ్గిపోతాయి. ఇలాగ ఆలోచిస్తున్నారు. ఇది ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను. అబ్రహాం అలాగ ఆలోచించాడు. అబ్రహాం యొక్క ఆలోచన చూడండి, అబ్రహాం యొక్క మనస్సు చూడండి, డబ్బు మీద ఏమాత్రం లేదు. అబ్రహాం గనుక డబ్బు పిచ్చి ఉండింటే ఆయన ఆదికాండం 15 అధ్యాయంలోనే అంత దోచుకుని ఉండేవాడు. కానీ ఏమన్నాడు? నువ్వు చెప్పకూడదు, నేను అబ్రహామును ధనవంతుని చేశానని చెప్పకూడదు గనుక నేను తీసుకోను. 23వ అధ్యాయం 14వ అధ్యాయం 23వ అధ్యాయం. ఆదికాండం 14:28. ఒక నూలు పొగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకున్నానని ఆకాశంనకు భూమినికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడినైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. ఇంకొక మాట అంటారు కదా, నువ్వు చెప్పకూడదు నేను అబ్రాహామును ధనవంతుని చేశానని. పై వచనం ఉందా? నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసేదినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీవు. సొదొమ రాజుకు అవకాశం ఇవ్వను. ఏమని? నేను అబ్రహామును ధనవంతుని చేశానని ఎవ్వరికి చెప్పడానికి అవకాశం ఉంది. అంటే అబ్రహాము ధనవంతుని చేసింది ఎవరు? దేవుడు. గాడ్ మేడ్ అబ్రహాం రిచ్. గాడ్ గేవ్ హిమ్ బ్లెస్సింగ్స్. గాడ్ మల్టిప్లైడ్ హిస్ క్యాటిల్. దేవుడే అన్ని ఆయనకు సమకూరుస్తూ వచ్చాడు. మనుషులందరినీ ఆయన తీసుకున్నాడు, డబ్బంతా త్రోసేశాడు. చూడండి, ఒక చెప్పులు ఏమంటారు వారైనా
ఒక నూలు పోగైనా తీసుకోకుండా ఉన్నాడంటే ఎంత గొప్ప విషయం. మనం ఏమంటామంటే సరిసగం చేసుకుంటాం. మనం ఏమంటాం 50% నీది 50% నాది కదా, పార్ట్నర్షిప్ చేసుకుంటాం. ఉం? అందుకే చాలా మంది దైవజనులు అంటారు, లోకస్తులతో మనము ఎలాంటి వ్యాపార సంబంధమైన పార్ట్నర్షిప్ చేయకూడదు. ఈ కారణాన్ని బట్టి, అబ్రహాం యొక్క సాక్ష్యాన్ని బట్టి ఉం? నేర్చుకోవాల్సిన చాలా పాఠ ఉంది. ఇప్పుడు దాంట్లో మనం ఎక్కువ సమయం గడపం కనుక మరలా మనం 5వ అధ్యాయానికి వస్తే ఏమంటే, మీ ధనము మీ మీద సాక్ష్యం. మీ ధనముకు పట్టిన తుప్పు ఉంది కదా, అది మీ మీద సాక్ష్యం చెప్తుంది. తుప్పు పట్టడం అంటే అర్థం ఏంటి తెలుసు కదా మీకు? మనం దేన్నైతే వాడకుండా ఉంటాం కదా, అది తుప్పు పడుతుంది. ఎస్, మీరు ఒక కత్తి ఉంది అనుకోండి, ఒక ఏమంటారు గొడ్డలి ఉంది, ఒక కొడవలి ఉంది, లేకపోతే ఒక ఏమంటారు పికాక్స్ ఉంది, లేకపోతే ఒక ఏమంటారు గుణపం ఉంది. ఇవి వాడకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాలకు మూలకు పెట్టండి, దానికి ఏమొస్తుంది? తుప్పు పడుతుంది, రస్ట్. అంతే కదా. అంటే మీ ధనానికి పట్టిన తుప్పు మీ మీద సాక్షి. ఎందుకంటే మీరు సమకూర్చుకున్న ధనము మీకు ప్రయోజనకరంగా లేదు, అటు మనుషులకు ప్రయోజనకరంగా లేదు, ఇటు దేవునికి ప్రయోజనకరంగా లేదు. చాలా విచిత్రమైన సంగతి కదా, చాలా విచిత్రమైన సంగతి. కొన్నిసార్లు కొన్ని సంఘాల గురించి కొన్ని విషయాలు తెలిస్తే మాకు చాలా ఉంటారు బాధ అనిపిస్తుంది. ప్రభా, ఏం చేయాలి వీళ్ళ గురించి, ఎలా ప్రార్థన చేయాలి వీళ్ళ గురించి. ఉం? ఒక సంఘం యొక్క సమస్య ఒకసారి మా ముందు తీసుకురాబడింది. పేరు ఊరు ఏం చెప్పను కానీ, వాళ్ళ దగ్గర సుమారు 2-3 కోట్ల రూపాయలు వారు ఏమంటారు జమ చేసుకున్నారు. జమ చేసుకుని ఎట్లా చేయాలి, వాటిని అన్నిటి ఎఫ్డి చేసేసారు. వాటన్నిటిని కూడా ఎఫ్డీస్గా చేశారు. ఎందుకంటే అకౌంట్లు అంతా పెట్టలేరు కదా, అకౌంట్లు అంతా పెడితే కష్టమైంది. అప్పుడు ఏం చేశారు, వాటన్నిటిని కూడా ఫిక్స్డ్ డిపాజిట్గా చేసుకుంటూ పోయినారు. మోర్ దెన్ 2 crores 2.5-3 crores అయిపోయింది. ఎఫ్డీస్కి ఏమైందంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటాయి, ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తాయి ఎఫ్డీస్. ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలని చెప్పి వాళ్ళు ఎఫ్డీగా పెట్టారు. మన అది కూడా ఒకటి. అంతలో ఏమైంది, వాళ్ళకి కొట్లాటైంది. వాళ్ళకు కొట్లాటైంది. వాళ్ళకు డబ్బు విషయంలో, తర్వాత ప్రాపర్టీ విషయంలో గొడవలు కోర్టుకి వెళ్ళిపోయి అంతా వాళ్ళు ఏం చేశారు అంటారు దాన్ని, సీజ్ కాదు, ఫ్రీజ్ చేసేస్తారు. అకౌంట్ అయిపోతే, ఫిక్స్డ్ డిపాజిట్ ఫ్రీజ్ అయిపోతే, అన్ని ఫ్రీజ్ అయి ఇప్పటికీ అట్లనే పడింది. ఐఎమ్ టెల్లింగ్ సంథింగ్ విచ్ ఈస్ అరౌండ్ 20 years old సిచ్యువేషన్. చూడండి, ఆలోచించండి. 20 years నుంచి మోర్ దాన్ 2.5 crores దేవుని డబ్బు, దేవుని మందిర సొమ్ము అది ఫ్రీజ్ అయి పడి ఉంది. అది దాని అమౌంట్ ఎంత అయిపోయింది? ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఈ డబ్బు ఏమవుతుంది, ఇప్పుడు తుప్పు పడుతుంది. అదే సాక్ష్యం చెప్తుంది ఒకరోజు. ఇట్ ఈస్ నాట్ యూస్డ్ ఫర్ ద గాస్పెల్. దేవుని సువార్త కొరకు వాడబడ్డం లేదు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడబడ్డం లేదు. మేము ఎన్నోసార్లు చెప్పాం వాళ్ళకి, ఎందుకు ఇంత కూర్చుకుంటున్నారు, ఏం చేయాలని? బిల్డింగ్ మిద్దలు మేదలు అన్నీ ఉన్నాయి కదా, ఇంకెంత కడతారు, ఇంకేం ప్రాపర్టీ కావాలని? ఉత్తర భారతదేశంలో ఎంతమంది సేవకులు కష్టపడుతున్నారు, మందిరాలు లేక ఒక చోటు నుంచి ఇంకొక చోట, ఇంకొక చోట తరమబడుతున్నారు. ఉత్తర భారతదేశం నుంచి ఒక పరిస్థితి అలాగుంది. ఒక నెల ఒక ఇంట్లో ఉన్నామనుకోండి, మరుసటి నెల వచ్చి చెప్తారు, ఖాళీ చేయండి, మీరు ఇక్కడ ప్రార్థన పెడుతున్నారు, మీరు ఇక్కడ కూడిక పెట్టకూడదని చెప్పి ఖాళీ చేయండి అని. భోపాల్లో మధ్యప్రదేశ్లో మాకు దగ్గరే ఒక అన్న ఉండేవాడు, ప్రభుదాస్ అన్న అని. ఆయన పోయిన 2 నెలల క్రితమే ప్రభు మహిమలో నిద్రించినాడు. ఆయన అక్కడ 20 years సేవ చేశాడు. కనీసం 35 times ఇల్లు మారాడు. 20 సంవత్సరాల సేవలో 30 సార్లు ఇల్లు మారాల్సి వచ్చింది. ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఇల్లు మార్చమంటారు. లేదు ఖాళీ చేసి ఇక్కడ ఆరాధన పెట్టకూడదు, ఇక్కడ ప్రార్థన పెట్టకూడదు, మాకు కంప్లైంట్ వస్తుంది, ఇంట్లో మీరు ఆరాధన పెడుతున్నారు, మీరు మరి ఎక్కడ పోతాం ఇంట్లో ఆరాధన పెట్టకుండా? ఇలాంటి పరిస్థితి. ఇది ఇంకా కొన్ని చోట్ల అయితే అసలు ఇల్లు అద్దెకే ఇవ్వరు. మాకు లలిత్పూర్ అని ఉత్తరప్రదేశ్లో ఒక స్థలం ఉంది, అక్కడ అయితే ఇల్లు అద్దెకి దొరకడానికి ఎంత కష్టమైంది. ఏమంటే, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పని చేస్తున్నారు, మేము ఇట్లా సేవ చేస్తున్నామంటే, మీరు ఏం చేస్తారు సేవ అంటే,
ఇట్లా మేము ఆరాధన సువార్త పరిచయం లే మా దగ్గర ఉండొద్దు, మీరు మతం మారుస్తారు, మాకంత కష్టం వస్తుంది. ఇట్లా పరిస్థితులు ఉన్నాయి. మందిరాలు లేక, మందిరాలు కట్టుకోవడానికి స్థలం లేక, స్థలం ఉంటే మందిరం కట్టుకోవడానికి వాళ్ళ దగ్గర సరైన ఏమంటారు ఆర్థిక బలం లేక ఎన్ని కష్టాలు పడుతున్నారు సేవకులు. మా జ్ఞానంలో ఉన్నారు కొంతమంది సేవకులు, ఒక పూట తింటే ఇంకొక పూట తిండి ఉండదు వాళ్ళు. ఇక్కడ ధనము తుప్పబడుతుంది. ఎవరి ధనము? దేవుని ప్రజలతో అంటున్నాడు యాకోబు. యాకోబు అలనాడు చెప్పిన మాట ఈనాడు వాస్తవంగా మేము చూస్తున్నాం, వాస్తవంగా మేము కళ్ళారా చూస్తున్నాం. దేవుని డబ్బు, దేవుని ప్రజల డబ్బు, దేవుని ప్రజల దగ్గర ఉన్న డబ్బు దేవునిచ్చేదైతే అది నువ్వు తుప్పుపట్టనీయవు. ఇఫ్ గాడ్ హెస్ గివెన్ యూ దట్ మనీ, యూ విల్ నాట్ అలౌ ఇట్ టు రస్ట్. యూ విల్ యూజ్ ఇట్ ఫర్ గాడ్స్ కింగ్డమ్, యూ విల్ యూజ్ ఇట్ ఫర్ గాడ్స్ గ్లోరీ. వస్తే ఖాళీ చేస్తా బక్సింగర్ లాగా. ఇటు రావాలి అటు ఖాళీ కావాలి, ఇటు రావాలి అటు ఖాళీ కావాలి, ఈ చేత తీసుకోవాలి ఆ చేత ఇచ్చేసేయాలి. అంతే. ఖాళీ అయితే దేవుడు నింపుతా ఉంటాడు, ఖాళీ అయితే దేవుడు మళ్ళా ఇస్తాడు. నింపిన నిండుగా ఉన్న గిన్నెలో ఎవరు ఏం పోయారండి. దేవుడు కూడా పోయాడు, మనిషి కూడా పోయాడు. గిన్నె నిండా నీళ్లు పెట్టుకున్నాము, పోయి ఎవరికైనా చెప్తా అన్న ఇందులో పాలు పోయమంటే పోయింది. ఎందుకు? ముందు నీళ్ళు పారేసి నీళ్ళను అప్పుడు పాలు పోస్తా. సరే నీళ్ళు పారేసినా పాలు పోసాడు. పాలు పోసినా అందరూ టీ పోయమంటే అటెట టీ పోతాం. నువ్వు పాలు తాగాసి, లేకపోతే పాలు తాగే వాళ్ళకి పాలు ఇచ్చేయి. పాలు గిన్నెలో ఖాళీ చేయి, గిన్నె ఖాళీ చేసి శుభ్రం చేయి, అప్పుడు మళ్ళా పోస్తాను టీ. అదే మన ఆత్మీయ జీవితంలో మనం ఖాళీ చేసుకోవడం, దేవుడు నింపడం, మనం ఖాళీ చేసుకోవడం, దేవుడు నింపడం. ఈ క్రమాన్ని, ఈ ఆత్మీయ సత్యాన్ని నేర్చుకోక ప్రభు మాట్లాడుతున్నాడు ఏమని? ఓ ధనవంతులారా, మీరు రాబోయే శ్రమలు, మీకు రాబోయే శ్రమలు మీరు ఏడుస్తారు, కేకలేస్తారంటున్నారు. ఎవరు కేకలేస్తున్నారు తెలుసు కదా మనకు? ధనవంతుడు ఆ నరకం నుంచి కేకలేశాడు, తండ్రైన బ్రాహ్మా అని కేకలేస్తున్నాడు. ఏమీ లేని బీదవాడైన లాజరు అబ్రాహాం రొమ్మున ఎంత ఆనందంగా ఉన్నాడు, ఎంత సుఖంగా ఉన్నాడు. కింద రాస్తారు మీరు ఏం చేశారని. చూడండి యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ వారు ధనం సమకూర్చిన విధానం చూస్తే 4:5లో ఏమంటాడంటే, మీరు 4వ వచనం ఏమంటాడంటే, మీరు చదవండి 4వ వచనం. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి యొక్క మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. కూలి వారికి నువ్వు కూలి ఇవ్వలేదు, బిగబట్టుకున్నావు. మోసంగా వారి దగ్గర నువ్వు ఏం చేసినావు? బిగబట్టుకున్నావు. నీ పనివారు యొక్క కేకలు దేవుడు వింటున్నాడంట. అంటే ఎవరైతే నీ దగ్గర పనిచేసినారో వారికి నువ్వు నమ్మకంగా, యథార్థంగా వారికి ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వలేదు. ఇది చాలా గంభీరమైన విషయం. మనం ఎవరికైతే ఇవ్వవలసిందో వారికి తప్పక ఇవ్వాలి. బిగబట్టుకుంటే అది మనకు నష్టం చేస్తుంది. ఎవరైతే చేతులు బిగబట్టుకుంటాడో వాని దగ్గర ఏం మిగలదు. ఎవరైతే వెదజల్లుతాడో వానికి ఏం తక్కువ కాదంట. పరిశుద్ధ వాక్యం చెప్తుంది. సమకూర్చుకున్న వానికి ఏది మిగలేదు, పంచిపెట్టిన వానికి ఏమీ తక్కువ కాలేదు. ఎంత గొప్ప నియమం ఇది. ప్రభువే చెప్పినాడు కదా, ఇచ్చుట పుచ్చుకుంట కంటే ధన్యకరమని. ఈ సత్యాన్ని నేర్చుకోనని వారి గురించి యాకోబు భక్తుడు చెప్తున్నాడు. ఇక 5వ వచనం చదవండి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమందు మీ హృదయములను పోషించుకుంటుంది. వధ దినము కొరకు పోషించుకున్నారంట. మనకు తెలుస్తుంటది ఏం చేస్తారు? ఈ వధించవలసిన మేకను, గొర్రెను ఏం చేస్తారు? బాగా మేపుతారు. అంతే కదా? మీరు చూసి ఉంటారు, మీరంతా సౌదీలో ఉన్నారు, మీకు తెలిసిన ఆ బక్రీద్ వస్తూ ఉంటే ఆ బక్రీద్ కన్నా ముందు మేకలను ఇంటికి తీసుకొచ్చి కట్టి వారికి పెట్టి మేపుతారన్నమాట. ఎందుకు? అది ఎంత బలుస్తే అంత మంచిది. బాగా బలిపించి దాన్ని బాగా లావు చేసి
చివరికి ఒక్క దెబ్బ కాని వధిస్తాడు. ఇదే పరిస్థితి ధనవంతుల పరిస్థితి. సుఖము, భోగము, మీ ఐశ్వర్యము, ఇవన్నీ కూడా దేనికి? సాతాను వధించడానికి మిమ్మల్ని పెంచుతున్నాడు, లేకపోతే మేపుతున్నాడు. జాగ్రత్త. దేవుడు మనం ఏం చేస్తాం? దేవుడు మనకు అవసరమైనది ఇస్తాడు. దేవుడు మన అక్కలు తీరుస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. Philippians 4:19. This is also called the Buxing's account number. The Buxing గారి యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ Philippians 4:19 చదవండి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అక్కడ మీరు గుర్తించుకోండి, అక్కడ మార్క్ చేసుకోండి. ప్రతి అవసరమును తీర్చును. ఇంగ్లీష్లో ఏం రాస్తుందంటే need. See, God can provide all man's need, but God will never supply for your greed. దేవుడు నీ నీడ్ పూర్తి చేస్తాడు, కానీ నీ గ్రీడ్ ఉంది కదా, నీ దురాశ ఉంది కదా, దాన్ని మాత్రం దేవుడు తీర్చాడు. దాన్ని తీర్చేది ఎవరు? సాతాను. సాతాను ఏం చేస్తాడు? నీ గ్రీడ్ అంటే నీకున్న ఆ దురాశకు ఎక్కువ మేత పెడతాడు. ఈ దురాశకు మేత ఏం తెలుసా మీకు? అనేకులు చేస్తారు దీన్ని. ఏమంటారు? షేర్ మార్కెట్ అంటారు. తర్వాత ఇంకా రకరకాల ఏమంటారు, ఈ బిజినెస్ టాక్టిక్స్ అంటారు. బిజినెస్ ఇది చేస్తారంటే ఇంత డబ్బు ఇస్తే అంత డబ్బు వస్తుంది, ఇంత డబ్బు ఇస్తే అంత డబ్బు వస్తుంది. ఇవన్నీ కూడా ఎందుకు? ఈ బిజినెస్ టాక్టిక్స్ ఒక మనిషికి ప్రలోభం చూపిస్తారు. నీకు ఇంత లాభం వస్తుంది, ఇంత లాభం వస్తుంది అని చెప్పేసి వారిని అందులో వారు బలవేస్తారు. బలవేసి పట్టుకునేది అన్నమాట. కనుక జాగ్రత్త. అందుకెంటాడు, మీ హృదయములు ఏమైందంట? వధదినం కొరకు పోషించబడ్డాయంట. 6వ వచనంలో చదవండి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. అతడు మిమ్మల్ని ఎదిరింపడు, ఎందుకంటే అతడు నీతిమంతుడు. నీతిమంతుడైన యేసు ప్రభు వారు ఇస్కరియోతు యూదా ధనాన్ని ఆశించినాడు. 30 వెండి నాణ్యాలకు ప్రభు నమ్మి వేశాడు. యూదకు తానేమైనాడు? తను తీసుకున్న డబ్బే తనని తినివేసింది. తను తీసుకున్న డబ్బు తనకెంత నష్టం కలిగించింది. ఆ డబ్బుతోనే తన ఏమంటారు సమాధి స్థలం కొనబడింది. ఏమంటారు? వాటర్స్ ఫీల్డ్ అంటారు, అంటే తెలుగులో ఏమంటారు అది. సో ఆ తోట అంటారు. ఆ తోట అది ఆ 30 వెండి నాణ్యాలతోనే కొనబడింది. సో అలాంటి యొక్క పరిస్థితి. ఆ పరిస్థితిని బట్టి ఏం చెప్తున్నామంటే, ఈ లోక సంబంధమైన డబ్బు, ధనము, దాన్ని ఆశించి, దాన్ని వెంబడించి, దాని కొరకు ప్రాకులాడేవారు వారి అంతం చాలా ప్రియమైన వాళ్ళ. మనం కష్టపడాల, మనం ప్రయాసపడాల. దేని కొరకు? మన అక్కర్ల కొరకు. మీ అవసరతలు తీరుస్తాడు దేవుడు. అవసరతలు తీర్చే దేవుడు, అనుదిన ఆహారం ఇచ్చే దేవుడు. వెండి బంగారం మీకు బిల్డింగ్లు కట్టుకోమని దేవుడు మనకు చెప్పలేదు. ఉంగరాలు, కంఠహారాలు, కడియాలు, గొలుసులు, గాజులు, తర్వాత మెట్టలు, తర్వాత కమ్మలు, ఇవన్నీ ఎక్కువ ఆశిస్తున్నారు ప్రజలు ఈ దినాల్లో. అందులో పెళ్లి సమయాలు అడగొద్దు. పెళ్లి సమయం అంతా ఇంకా ఘోరంగా అయిపోతుంది. అసలు కొన్నిసార్లు మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తాము, అది పిలుస్తారు. పిలిచినాక వెళ్ళినాక మాకు చాలా బాధ అనిపించింది. మేము క్రైస్తవుల పెళ్లికి వచ్చామా, అన్యుల పెళ్లికి వచ్చామా? అంత బాధేస్తుంది. అంత భయంకరమైన పరిస్థితి.
ప్రియమైన వారలారా, దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఈ యాకోబు పత్రిక అంతా క్రియాపూర్వకమే. ఇందులో నేను మీకు డాక్టర్ ఏం చెప్పడానికి లేదు. డాక్టరల్ విషయాలు చాలా తక్కువ, ప్రాక్టికల్ విషయాలు ఎక్కువ. ఎందుకంటే అలాంటి విషయాలు యాకోబు ఆ దినాల్లో తను చూచాడు, కళ్ళారా చూచాడు కనుక దాన్ని అడ్రస్ చేశాడు, దాన్ని గద్దించినాడు, దాన్ని విమర్శించాడు, దాన్ని ఖండించినాడు. నీతిమంతులను మీరు దోషులుగా తీరుస్తారు, అతడు మిమ్మల్ని ఎదిరింపలేని స్థితిలో ఉంటాడు. యేసు ఎవ్వరిని ఎదిరించలేడు. నీతిమంతుడైన యేసుప్రభువును వారు దోషిగా తీర్పు తీర్చి ఆయన దొంగలతో పాటు, దోచుకునే వారితో పాటు, నరహంతకులతో పాటు ఆయన్ని సిలువకేశారు. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ 1 to 6 ప్రతి విశ్వాసి కొరకు ఇది ప్రాముఖ్యం. దీంతో పాటు జత చేస్తే 1 తిమోతి పత్రికలు కూడా మనం చదివినాం పోయినసారి. అది మరలా చదివిస్తే సమయం అయిపోతుంది. ఇప్పుడు 7 నుంచి మనము 11 వరకు చూస్తే, 7వ వచనం నుండి 11 వరకు చూస్తే మీ ఓర్మి గురించి మాట్లాడతారు. ఓర్పు. ఫస్ట్ చాప్టర్లో కూడా మనం ఓర్పు గురించి చూసాం. మొదటి అధ్యాయంలో కూడా మనం ఓర్పు అనే వాటి గురించి చూసాం. పరీక్షల వలన మనకు ఓర్పు అనేది మనకు కలుగుతా ఉంది అన్నమాట. వి గెట్ పేషెన్స్. ఓర్పు తన క్రియను మీలో కొనసాగించాడు. ఇక్కడ మరలా ఓర్పు గురించి మాట్లాడతారు. 7వ వచనం చదవండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షంను కడవరి వర్షంను సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. అలాగని మీరును ఓపికతో కనిపెట్టుకున్నాడు. మీ హృదయములను దృఢపరచుకున్నాడు. ఎందుకంటే ప్రభు యొక్క శుభాగమనము ఎంతో సమీపంగా ఉంది. ద లార్డ్స్ గుడ్ కమింగ్, ద లార్డ్స్ గ్లోరియస్ కమింగ్, బ్లెస్సెడ్ కమింగ్ ఇస్ నియర్. ప్రభు ఆగమనం 7వ వచనంలో 8వ వచనంలో కూడా యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ గురించి చెప్తున్నాడు యాకోబు. ఆయన 2వ రాకడ గురించి పెద్ద ప్రసంగం ఏం చేయట్లేదు, కానీ 2వ రాకడను ఎట్లా ఓపికతో మీరు ఎదురు చూడాలా. ఒక వ్యవసాయకుడు భూమి యొక్క అమూల్యమైన ఫలం కొరకు ఎంత ఆశతో తాను కనిపెట్టుకుని ఉంటాడు. అది తొలకరి వర్షం కడవరి వర్షం కొరకు తాను ఎదురు చూస్తూ ఓపికతో తాను ఆకాశం వైపు చూసి ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవునికి. ఎందుకు? ప్రభువా దేవా వర్షం పంపము. ఎందుకు? నా పంట పండాల. నా పంట అంటే ఏంటిది? నా సేవ, నా ఆత్మీయత. 1 కొరింథీ 3వ అధ్యాయం అంటాడు 10వ వచనంలో, మీరు దేవుని వ్యవసాయమని ఉన్నారంట. యు ఆర్ గాడ్స్ హస్బెండరీ. మీరు దేవుని వ్యవసాయం అంట. ఈ వ్యవసాయంలో దేవుడు పంట కావాలని కోరుతున్నాడు. కనుక మనకు ఓర్పు ఎంతో అవసరం. ఓపికతో ఓర్పుతో కనిపెట్టుకొని ఉండాలా. బహుమూల్యమైన అమూల్యమైన ఫలం పొందుతాం. మన హృదయం దృఢంగా ఉంటుంది. 9, 10 వచనాల్లో చూస్తే ఇతరుల మీద నేరం మోపొద్దు, ఇతరుల మీద దోషం మోపొద్దు అంటున్నాడు. 9వ వచనం చదవండి. సహోదరులారా, మీరు తీర్పు పొందుకుంటూ నిమిత్తము ఒక్కడి మీదనొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడంట. ఎవరు ఆ న్యాయాధిపతి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. 2012వ సంవత్సరంలో ఈ శీర్షిక మీద, ఈ అంశం మీద, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడని ఆ అంశం మీద మేము ఇక్కడ జబల్పూర్లో ప్రత్యేక కూడికలు కలిగినాం. నాకు ఇప్పుడు కూడా ఆ వర్తమానాలు స్పష్టంగా జ్ఞాపకం ఉంది. 3 దినాలు కంటిన్యూస్గా న్యాయాధిపతి ఎవరు, న్యాయాధిపతి ఎట్లాంటి వాడు, న్యాయాధిపతి ఎక్కడున్నాడు, వాకిట నిలిచి ఉన్నాడంటే దాని అర్థం ఏంటిది? దేవుని తీర్పు సమయం ఎంతో దగ్గరకు వచ్చింది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం చదవండి. రెవల్యూషన్ చాప్టర్ 14:7 చదవండి. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక
ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారం చేయుడి అని గొప్ప స్వరంతో చెప్పెను. ఒక దూత ఆకాశంలో నుండి సువార్త ప్రకటిస్తున్నాడంట. నిత్యమైన సువార్త. ఆ సువార్తలో అంశం ఏమంటే, ఒక మధ్య భాగంలో చూస్తే దేవుని తీర్పు గడియ వచ్చి ఉన్నది. అవర్ ఆఫ్ జడ్జిమెంట్, దేవుని తీర్పు గడియ వచ్చింది. భూమి మీద ఉన్న వారందరికీ దేవుడు తీర్పు తీస్తాడు. కానీ మనకు రక్షించబడిన వారికి వారితో పాటు తీర్పు ఉండదు. ఎందుకు? రక్షించబడిన వారు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడల్లా తమకు తామే తీర్పు తీర్చుకుంటారు, తమకు తామే విమర్శించుకుంటారు, తమను తామే పరీక్షించుకుంటారు, దేవునితో సరి చేసుకుంటారు, దేవుని మార్గంలో నడుస్తారు, తప్పిదాన్ని ఒప్పుకుంటారు, క్షమాపణ పొందుతారు. క్షమించబడిన వ్యక్తికి మరలా తీర్పు ఉండదండి. క్షమించబడని వ్యక్తికి తప్పక తీర్పు ఉంటుంది. జాగ్రత్త. మనం ప్రభు బల సమీపించినప్పుడల్లా ఒకటే మనస్సు, ఒకటే దృక్పథం అంటే, ప్రభువా నన్ను క్షమించు, నేను లోకముతో పాటు తీర్పులోనికి రాకుండా ఉంటాను. 1 కొరింథీయులు అంటారు 11 అధ్యాయంలో 31, 32 వచనాలంటారు. ఇప్పుడు అక్కడ మనము మనకు చాలా పరిచయమైన వాక్య భాగం ఇది. ఇప్పుడు ఏమంటానంటే, ఒక ఓపిక, ఒక సహనము, మనం ఏ విధంగా ఓపికతో కనిపెట్టుకుని ఉండాలనేది ఇక్కడ నేర్పిస్తూ, ఒకరి మీద ఒకరు సనగొద్దంటారు. ఎందుకు సనుగుతారు ప్రజలు ఒకరి మీద ఒకరు? చూడండి, ఒకరి మీద ఒకరు నేరం మోపినారు, ఒకరిని ఒకరు కించపరుచుకున్నారు, అప్పుడే సనుగుతారు కదా. కొన్నిసార్లు భార్య భర్తలు ఒకరి మీద ఒకరు సనుగుతారు. నువ్వు ఇట్లా, నువ్వు ఇట్లా, నువ్వు ఇట్లా, నువ్వు ఇట్లా అని. ఎన్నిసార్లు ఇలాంటి మాటలు విన్నప్పుడు ప్రభు గాయపరచు, అంతే కదా. భార్య భర్త గురించి ప్రభు అంటాడు, వారు ఏక శరీరం అంటాడు. దే ఆర్ నో మోర్ టూ బట్ దే ఆర్ వన్ అంటాడు. దే ఆర్ వన్ ఫ్లెష్ అంటాడు. దేవుడు జతపరచినాడు అంటాడు వాళ్ళు. దేవుడు జతపరిచిన తర్వాత ఇప్పుడు మన శరీరం మీద మనమే సనుగుతే ఏం లాభం? నా శరీరం మీద నేను సనుగుతే ఏం లాభం? నా శిరస్సు మీద నేను సనుగుతే నాకేం లాభం? ఇలాంటి సనుగులు చూసినప్పుడు ప్రభు ఎంత బాధపడతారు. ఇక్కడ మీకు తెలుగులో సనుగుంది, ఇక్కడ 2 సార్లు ఏముందంటే, మీరు తీర్పులోనికి రాకుండా, మీరు నేరస్తులుగా దోషభరితులుగా మీరు కనబడకుండా ఉండాలంటే, మీరు ఇతరుల మీద నేరం మోపదు, ఇతరుల మీద మీరు ఏలెత్తి చూపించు. Do not judge others. Do not judge others. Do not grudge against others. Do not condemn others. ఇతరులను విమర్శించొద్దు, ఇతరులను తీర్పు తీర్చొద్దు, ఇతరులకు నువ్వు ఏలెత్తి చూపించొద్దు. ఈయన అట్లాంటి వాడు, అన్నట్లాంటి వాడని. అది నీ కొరకు కాదు. నీ కొరకు, నా కొరకు, దేవుని ప్రజలందరి కొరకు చాలా ప్రాముఖ్యమైన విషయం అంటే, నా ప్రభు ఇలాంటి వాడని చెప్పాలి. We are not called here to tell how, what, how and who a man is, which man is. No. We are chosen, we are called, we are consecrated, we are saved to tell who God is, how is God. దేవుడు ఎలాంటి వాడు, దేవుని ప్రేమ ఎలాంటిది, దేవుని కృప ఎలాంటిది, ఇది మనం ప్రజలకు తెలియపరచడం కొరకు ఏర్పరచబడ్డాము. ఎందుకంటాడు, ఆ తీర్పు తీర్చే న్యాయాధిపతి వాకిటున్నాడు, జాగ్రత్త. ఆయన అందరికీ తీర్పు తీస్తాడు. తర్వాత ప్రవక్తల గురించి అంటాడు 10వ వచనంలో. చూడండి, యోబు గురించి అంటాడు 11వ వచనంలో. వారి యొక్క వారి యొక్క ఓర్పుని గురించి, వారి యొక్క సహనం గురించి అంటాడు. వాటిని మనం ఆదర్శనీయంగా తీసుకోవాలి. అంత మాత్రమే కాదు, వారు పొందిన ఫలమును చూచి మనం నేర్చుకోవాలా. ప్రభు నాకు కూడా అలాంటి ఫలం దయచేయండి. చూడండి 11వ వచనం కదండి, ఆ యోబు గురించి ఏమంటున్నాడు ఇక్కడ. యోబు యొక్క సహనం గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు.
యోబు యొక్క స్థానం గురించి తెలుసుకున్నారు. ఇంకా ప్రభు యుద్ధ నుండి అతనికి పొందిన ప్రతిఫలం అని ఉందా అక్కడ? సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. అంతే ఉంది కదా. ఓకే ఓకే. ఇక్కడ పదకొండు ఏమంటారంటే, అండ్ హ్యావ్ సీన్ ది ఎండ్ ఆఫ్ ద లార్డ్. హిందీలో నేను చెప్తాను, प्रभु की ओर से जो उसका प्रतिफल हुआ है उसे भी जान लिया है. ప్రభు యొద్ద నుండి తాను పొందిన ప్రతిఫలము, తాను పొందిన బహుమానం ఏంటిది, అది కూడా మీరు గుర్తిస్తారు. యోబు యొక్క సహనం చూసి ఆ యోబు గ్రంథం 42 అధ్యాయానికి వస్తే అతను పొందిన ప్రతిఫలం రెండంతలు పొందాడు. ఒక్క పాలు నష్టపోయాడు, 2 పాలు తిరిగి పొందాడు. ఇంత గొప్ప ప్రతిఫలం అది. దేవుడు మనకు రెట్టింపు ఇచ్చుట కొరకు ఏమంటారు, ఆయన సమర్థుడు. నిందకు ప్రతిగా రెట్టింపు భాగము, రెట్టింపు ఘనత, రెట్టింపు బహుమానం, రెట్టింపు ఐశ్వర్యం, రెట్టింపు మహిమ ఇస్తాడు దేవుడు. ఎవరికి? సహించిన వారికి. సహించుకోవడం నేర్చుకోవాలి. పేతురు గారు ఒకసారి వచ్చి యేసు ప్రభువుని అడిగాడు, అపోస్తలుడు పేతురు, నేను నా సహోదరుని ఎన్ని మార్లు క్షమించాలా? అది కూడా ఎట్లా అంటే, ఒక రోజులో 1 డేలో నా బ్రదర్ని, నా సహోదరుని నేను ఎన్నిసార్లు క్షమించమంటావు? 7 సార్లు క్షమించమంటావా అని అడిగాడు. ఎవరు? పీటర్ గారు, పేతురు అపోస్తలుడు ప్రభుని అడిగాడు. నేరుగా డైరెక్ట్ క్వశ్చన్ ప్రభుని అడిగాడు. అప్పుడు ప్రభు ఏమన్నా అంటే, 70 మార్లు 7 నువ్వు అతన్ని క్షమించాలా అని చెప్పాడు. ఈ ఓర్పు ఎలాంటి ఓర్పు అండి? అది 70 into 7 కాదు. 70 మార్లు 7 అంటే 7 to the power of 70 అంటే 7 అని 70 సార్లు రాసి దాన్ని మల్టిప్లై చేయాలి. తెలుగులో ఏమంటారు నాకు? నేను కాలేజీలో చదివేటప్పుడు మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. ఈ బైబిల్ చదువుకుంటూ నా మనసు వచ్చింది, ఒక ప్రోగ్రామ్ రాస్తామని నంబర్ 7ని నేను ఒక లూప్లో వేసాను. లూప్ ఆఫ్ 70 లూప్లో వేసి 70 times దాన్ని మల్టిప్లై విత్ 7 అన్నారు. 7 multiply with 70 అంటే 7 multiply with 7 70 times అని లూప్లో వేసి దాన్ని రన్ చేశాను. యూనిక్స్ ప్లాట్ఫామ్లో ఉన్నాను. యూనిక్స్ ప్లాట్ఫామ్లో కోడింగ్ రాస్తున్నాను అనమాట. కోడింగ్ రాసేటప్పుడు నేను అలా చేశాను. అలా చేసినాక నేను రన్ చేశాను ఆ కోడింగ్ రన్ చేస్తే అది ఒక ఫ్యూ మినిట్స్ అట్లా రన్ అయినది. అది ఓల్డ్ సిస్టమ్, అది ఫ్యూ మినిట్స్ రన్ అయితే. ఇప్పుడైతే సెకండ్స్లో వచ్చేస్తుంది. సెకండ్స్ కూడా అవసరం ఉండదు. అప్పుడు మేము వర్క్ చేసేదంతా కూడా 286, 386 మెషిన్లు. ఇప్పుడంతా పెంటిఎం, తర్వాత ఇప్పుడు సూపర్ కంప్యూటర్స్. అది కొంతసేపు రన్ అయిన తర్వాత ఎర్రర్ అని ఇచ్చింది. మెమరీ ఓవర్ఫ్లో అని చెప్పింది. అంటే కంప్యూటర్ మెమరీలో పట్టదంట, అది ఓవర్ఫ్లో అయిపోయిందంట. నంబర్ మెమరీ ఓవర్ఫ్లో. వీళ్ళారా, ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఆనాడే చెప్పాడు మనలో ఎంత ఓర్పు ఉండాలా, ఎంత సహనం ఉండాలని అప్పుడే చెప్పి పెట్టాడు పేతురుతో. 7 to the power of 70. చాలా మంది ఏమనుకుంటారు, 7 into 70 490, 490 సార్లు క్షమిస్తే చాలు. 490 సార్లు ఏముంది, తొందరగా ఖాళీ అయిపోతుంది మనం. 490 times అయితే ఎంతో మందికి త్వరగా ఖాళీ అయిపోతుంది. నీ కోట అయిపోయింది, ఇంకా నేను క్షమించేది లేదంట. అట్లా కానీ కాదు. అది 7 to the power of 70. ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ నంబర్. మనం నేర్చుకోవాల్సిన అవసరం. ఎందుకు? ప్రభు యొక్క సత్యం ఇందులో ఉంది, ప్రభు యొక్క మహిమ ఇందులో ఉంది. ఇందులో సహించడంలో, ఓర్చుకోవడంలో, క్షమించటంలో,
యోబు తన స్నేహితులను క్షమించినాడు. యోబు యొక్క చివరి అధ్యాయం 42వ అధ్యాయం చూస్తే అతని స్నేహితులు అతనికి ఎంత కీడుగా మాట్లాడారు. ఒక్క స్నేహితుడు కూడా యోబుకు పక్షంగా మాట్లాడలే. యోబుకు ప్రో లేడు, అంత కానే, అంత యాంటీ జోబ్ మాట్లాడుతున్నారు వాళ్ళు. చివరికి ఏలీహు కూడా వచ్చి యోబుని బాగా గద్దించినాడు, ఏం అనుమానం లేదు. ఏలీహు వచ్చి యోబుని అడిగే ప్రశ్నకైతే యోబు దగ్గర జవాబే లేకుండా పోయింది. అయితే తన ముగ్గురు స్నేహితుల విషయంలో యోబుని దేవుడు ప్రార్థించమంటే ప్రార్థించాడు. యోబు యొక్క స్నేహితుల స్వస్థత కొరకు, వారి యొక్క క్షమాపణ కొరకు, వారి యొక్క క్షేమం కొరకు యోబు ప్రార్థిస్తున్నాడు. ఎక్కడి నుంచి ప్రార్థిస్తున్నాడు? తన శ్రమలో కూర్చొని ప్రార్థిస్తున్నాడు. తన సిక్నెస్ లో ఉంటూ ప్రార్థిస్తున్నాడంట. ఒక గొప్ప దైవజనుడు ఉండినాడు బెంగళూరులో. ఆయన పేరు జోసెఫ్ అమృతరాజ్. వీళ్ళు చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన బక్సింగ్ గారితో పాటు ఒక జత పనివాడు. యవన కాలంలో సేవకు వచ్చారు. ఈజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ హోలీ కాన్వకేషన్ ప్రీచర్ ఇన్ ద బక్సింగ్ టైం. బక్సింగ్ గారి యొక్క ఆ కాలంలో పరిశుద్ధ సమాజ కోడికల్లో ప్రవచించమంటారు, వాక్యోపదేశం చేసిన యవన సహోదరుడు. ఆయన యూత్గా ఉన్నప్పుడే ప్రభు దైవజనుడు ఆయన వాడుకున్నాడు. ఆయన బెంగళూరులో దైవ సేవకుడిగా ఉన్నాడు. తనకు బోన్ క్యాన్సర్ వచ్చింది. బోన్ క్యాన్సర్ వచ్చి తన హాస్పిటల్ అడ్మిట్ ఉన్నాడు. అప్పుడు చాలా మంది ఆయనను పరామర్శించడానికి, దైవ సేవకుడు కదా, వెళ్దాం చూద్దాంలే అని చెప్పి పరామర్శించడానికి వెళ్ళేవారు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వారు పరామర్శించేది కాకుండా ఆ దైవ సేవకుడు జోసెఫ్ అమృతరాజ్ అన్న ప్రజలను పరామర్శించేవాడు. అక్కడ పోయేవారు. అక్కడ పోయినాక ఈయన కష్టాలు తక్కువ, ఆయన మాటల్లో అడిగినప్పుడు వారు తమ సొంత కష్టాలు, సొంత బాధలు, సొంత రోగం గురించి చెప్తే ఆయన వీరి కొరకు ప్రార్థించేవాడంట. పోయిన వారు ఈయన కొరకు ప్రార్థన చేసేది లేదు. ఆ హాస్పిటల్లో ఉన్న దైవ సేవకుడు, దైవజనుడు వీరి కొరకు ప్రార్థిస్తే వీరి రోగాలు బాగాయనంట, వీరి కష్టాలు తీరుకున్నాయంట. ఎంత అద్భుతం కదా. యోబు కూడా అలాంటి వ్యక్తి. అయితే కొంతమంది అన్నారు, అన్నా మరి మీరు మీ కొరకు ఎందుకు ప్రార్థన చేసుకోరన్నా, మిమ్మల్ని మీరు ఎందుకు స్వస్థపరచుకోరన్నా అంటే, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నేను సహించాలని, దేవుడు నేను దీన్ని ఓర్చుకొని, నేను ఓర్పు నేర్చుకోవాలని దేవుడు నాకు ఇచ్చాడు. నేను తీసేయమని ఎందుకు చెప్తాను? When God has blessed me with it, why should I tell God to remove it? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఎందుకు తీసేయమని చెప్పాలి? మనలో ఉన్నామా ఎవరైనా ఇట్లా? దేవుడు కనుక మనకు ఎవరికైనా క్యాన్సర్ ఇస్తే ఇది దేవుడు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్ అని చెప్పగలిగేవారు ఉన్నారా? ఆ దైవజనుడు అట్లా చెప్పాడు. ఎంతటి దైవజనుడు అండి. ప్రభు మన జీవితంలో అలాంటి ఒక ఛాలెంజింగ్ లైఫ్ ఇవ్వాలని కోరుతున్నాను. అయితే యోబు యొక్క ప్రతిఫలము, యోబు యొక్క బహుమానం ప్రభు దగ్గర నుంచి తాను పొందినాడండి. మనుషుల దగ్గర నుంచి కాదు, స్నేహితుల దగ్గర నుంచి కానే కాదు, తన భార్య ఇంటి వారి దగ్గర నుంచి అస్సలే కాదు. చాలా మంది దగ్గర ఉండేది ఏమంటే వాళ్ళ భార్య ఇంటి దగ్గర నుంచి వచ్చినాయి. దానికి పేరు మీకు తెలుసు ఏమంటారని, కట్నం. అది మన దేశానికి ఉన్న ఒక చీడా పురుగు. కట్నం అనేది మన దేశానికి ఉన్న ఒక చీడా పురుగు. క్రైస్తవుల్లో దూరుకొని వచ్చిన ఒక సాతాని యొక్క క్రియ. జాగ్రత్త. నేను చాలా ఓపెన్గా చెప్తాను, కట్నం తీసుకునే క్రైస్తవులు వాళ్ళు క్రైస్తవులు కారు. ఓపెన్గా చెప్తాను. బిలీవర్స్, విశ్వాసులు కట్నం తీసుకుంటే నేను వాళ్ళకి ఓపెన్గా చెప్పాను, యు ఆర్ నాట్ బిలీవర్స్, యు ఆర్ బెగ్గర్స్ అంటారు. ఎందుకు? దేవుని వాక్యం చెప్తుంది అలాగా. అది వాక్యంలో ఓపెన్గా ఉంది, ప్లెయిన్గా ఉంది. మరి ధనాపేక్షతో కూడా అడిగేది. వారు ధనాన్ని ఆశించి అడుగుతున్నారు. కనుక ఈ మాట యోబు యొక్క జీవితం నుంచి మనం నేర్చుకున్నాం. తర్వాత ముందుకెళ్తే చూడండి, శ్రేష్టమైన మాట ఏమనగా 12వ వచనానికి వస్తే అక్కడ 11 ఇంకేమంటారంటే, ఆయన ప్రతిభ మీరు ఎరుగుదురు, దేవుని యొక్క కృపా కనికరం ఎంత గొప్పదని. 12 చదవండి, 12th verse. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక
మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను. ఈ మాట అవునంటే అవును కాదంటే కాదనేది మీ వెనక కూడా వస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వస్తుంది. తర్వాత యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం ఆ మాట చూస్తాం. ఈ ఏమంటారు ఒట్టు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా ఆత్మీయమైన విషయం కాదు. దేని విషయం కానీ ఆకాశం తోడని దేవుని ఉంటాడు, పరలోకం తోడని, భూమి తోడని, కొంతమంది దేవుని తోడంటారు, బై గాడ్ అంటారు. అది బై గాడ్ అంటే ఒక షార్ట్ ఫామ్. అంటే దేవుని మీద ఒట్టు, బై గాడ్ అంటే దేవుని మీద ఒట్టు పెట్టి చెప్తాం. ఎవరైనా మనం ఒట్టు పెట్టుకోవడమే మంచిది. అవునంటే అవును కాదంటే కాదున్న వ్యక్తికి ఏమి దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అవునంటే అవును కాదంటే కాదు. దానికి అతిరేకంగా, దానికి ఇంకా అతిరిక్తంగా ఏది ఉంటే అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు, అది సాతాను దగ్గర నుంచి. జాగ్రత్త. ఒట్టు పెట్టుకునే అలవాట్లు ఉన్నవారు ఆ ఒట్టు పెట్టుకోవడం మానివేయాలి. ఎందుకంటే మనకు దేని మీద అధికారం లేదు ఒట్టు పెట్టుకోవడానికి. మన శరీరం మీద కూడా మనం ఒట్టు పెట్టుకోలేదు. మన నెత్తి మీద చేయబెట్టి కూడా మనం ఒట్టు పెట్టుకోవడానికి లేదు. ఎందుకు? ఈ దేహము నీది కాదు అని 1 కొరింథీ 6వ అధ్యాయం 3వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడుతుంది. దిస్ ఈస్ నాట్ యువర్ బాడీ, దిస్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఆలయం, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. యు ఆర్ నాట్ యువర్ ఓన్. మీరు మీ సొత్తు కారు అంటారు. ఇప్పుడు నా సొత్తు కాని దాని మీద నేను ఎట్లా ఒట్టు పెట్టాలి? చూడండి, రోడ్లో ఎవరిదో కారు నిలబడి ఉంటుంది. రోడ్లో ఎవరిదో కారు నిలబడి ఉంటే నేను ఎవరిని పిలిచి, రేయ్ ఈ పని చేసేయి, నేను నీకు వాగ్దానం ఇస్తాను, ఈ కారు నీకు ఇస్తానంటే ఎట్లా ఇవ్వగలుగుతాను? నాది కారు, ఆ కారు. రోడ్లో నిలబడినంత మాత్రం నేను దాని మీద చేపెట్టి నీకు ఇస్తానని చెప్పగలుగుతాను? చెప్పలేదు. ఏదైతే నా వస్తువు కాదో దాని మీద ఒట్టు పెట్టుకునే అధికారం నాకు లేదు. నా శరీరమే నాది కానప్పుడు ఇంకా నాదేముంది? నాది నీది అనే వాదన వదిలి ప్రభు వైపు తిరిగి చూస్తా, ప్రభు వైపు చూస్తా. సులమతి చెప్పిన మాట నాకు జ్ఞాపకం వస్తుందంటే, నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను కదా. చూడండి, పరమగీతంలో చాలా చక్కని మాట చెప్తుంది కదా, మనకందరికీ తెలిసిన మాటనే ఉంటది ఇది. సులమతి అనే ఒక స్త్రీ తన ప్రియుని గురించి మాట్లాడుతూ ఏమంటే, నా ప్రియుడు నా వాడు అంటది. 1వ అధ్యాయము 2వ అధ్యాయం కదా. మై బిలవర్డ్ ఇస్ మైన్. ఒక నిమిషం. మై బిలవర్డ్ ఇస్ చాప్టర్ మై బిలవర్డ్ అంటది కానీ సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 2 verse 16. నా ప్రియుడు 2వ అధ్యాయం నావాడు, నేను అతని దానను. నా ప్రియుడు నావాడు. నాదేముంది ఈ లోకంలో? యేసు ప్రభు ఒక్కరే నావాడు. నా ప్రియుడు నా వాడు. మళ్ళీ చెప్తుంది చూడండి, ఇప్పుడు 6వ అధ్యాయం రండి. 6వ అధ్యాయం 3వ వచనం, 6th chapter 3rd verse. ఆరు 3 అన్నా. నేను పద్మములో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. నేను నా ప్రియుని దానను. ఓకే, తర్వాత 7వ వచనం 10వ వచనం, 7వ అధ్యాయం 10వ వచనం, 7th verse chapter verse 10. నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. చూడండి, 2వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో అన్న మ్యూట్ చేసుకుంటాం.
ఈ సౌండ్ వస్తుంది. 2వ అధ్యాయం 10వ వచనంలో, 6వ అధ్యాయం 3వ వచనంలో ఆమె ఏమంటుందంటే, 2వ అధ్యాయం ఏమంటుంది, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. 6:3కి వస్తే దాన్ని ఉల్టా తిప్పింది, మార్చింది. ఏమని? నేను అతని దానను, నా ప్రియుడు నావాడంటది. ఓకే. తర్వాత 7:10లోకి వస్తే, నేను అతని దానను, నా ప్రియుడు నావాడనే దాన్ని విడిచిపెట్టింది. ఇక్కడ ఒక మాట గుర్తించండి, ఆమె ప్రియుని యొక్క ప్రేమలో ఎప్పుడైతే ఎదుగుతుందో, ముందేమనింది? నా ప్రియుడు నావాడు. అంటే నేను, నాది ముందుంది, నేను అతని దాని, అది వెనక ఉంది. అక్కడ ప్రయారిటీ వేరే ఉంది. ఫస్ట్ మై లార్డ్ ఇస్ మైన్, దెన్ ఐఎమ్ హిస్. 6:3 చూస్తే, నేను నా ప్రియుని దానను, అతడు నావాడు. అప్పుడు ఐఎమ్ బిహైండ్, ఆయన ముందుకు వచ్చాడు. 7:10కి వస్తే, నేను నా ప్రియుని దానను, అతడు నావాడు అనేది మిస్సింగ్, పోయింది. ఇంకా చూడండి, when we grow in God's love overtakes all our desires. క్రీస్తు ప్రేమలో మనం ఎదిగే కొలది, క్రీస్తు ప్రేమ మన ఆశలన్నిటిని కూడా అలాగా చుట్టుకొని తీసుకెళ్ళిపోతుంది. మనకు యేసు ప్రభు తప్ప, నేను యేసు ప్రభు వాడనగా ఉండాలి, అంతేకాని అంతకన్నా ఎక్కువ లేదు. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, నేను ఎవడి వాడను, నేను ఎవరిని సేవిస్తున్నాను అని. అపోస్తలుల కార్యంలో అతని దూత నా పక్కన రాత్రి నిలిచున్నాడంట. హూ ఐ యామ్ అండ్ హూమ్ ఐ సర్వ్. ఎంత బలమైన మాట అండి అది. మనం కూడా చెప్పగలగాలి. ఇంకా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయం 12వ అధ్యాయం అదే మాట మనకు చెప్తుంది. మనకి ఎవ్వరి మీద ఒట్టు పెట్టడానికి లేదు, ఎందుకంటే మనం మనవారం కాదు. ఈ బిలాంగ్ టు ద లార్డ్. 13 నుంచి 18 వరకు ప్రార్థనాంశం, అద్భుతమైన ప్రార్థనాంశం. ఎవడైనా దుఃఖంతో ఉంటే ప్రార్థన చేయాలి, ఆనందంగా ఉంటే కీర్తనలు పాడమంటారు. రోగిగా ఉన్నావా, సంఘ పెద్దలు పిలిపించు, వారు ప్రభు నామమున ఏం చేయాలంట, అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయను. 15 అంటాడు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు, అతడు దేవుడు అతన్ని లేపను, అతడు పాపము చేసినడలా అతని పాపము దేవుడు క్షమిస్తాడంట. అందుకే మీరు ఒకరితో ఒకరు మీ పాపాలు ఒప్పుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. దాని ద్వారా ఏమవుతుంది, మీరు స్వస్థపరచబడతారంట. యు విల్ బి హీల్డ్ అంట. ప్రార్థనకి అంశాన్ని మంచి చూస్తే, మనకు దుఃఖము, కష్టము, బాధ మనం ఆరంభంలో చూసాం. మొదటి అధ్యాయం చెప్తున్నాం కదా, పరిశోధనలు, పరీక్షలు, ఈ శోధనలన్నీ కూడా వచ్చేటప్పుడు ఏమందంట, ప్రార్థన పెరుగుతుంది. ప్రేయర్ increases and the power of prayer also increases. More grief, more prayer. More sorrow, more prayer. More prayer, more power. చూడండి, ప్రార్థన యొక్క శక్తి కూడా పెరుగుతుంది. అయితే అక్కడ ఏమంటాడంటే, సంఘపు పెద్దలను పిలిపించి ఆ రోగి కొరకు వారు నూనె రాసి ప్రార్థన చేయాలి. అయితే 15 చాలా స్పష్టంగా రాస్తారు, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచింది, కానీ పెద్దలు స్వస్థపరచాలా, సేవకులు స్వస్థపరచలేరు, బోధకులు స్వస్థపరచలేరు. నాకు ఉంచుకోండి, స్వస్థత వరం అనేది ఈ దినాల్లో దేవుడు సంఘానికి ఇచ్చాడు, వ్యక్తికి ఇవ్వలే. సువార్త ప్రకటించినప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు ప్రజల్ని, ఏ అనుమానం లేదు. బట్ స్వస్థతయే సువార్త కాదు, జ్ఞాపకం. ఈ అనుమానం లేదు, దేవుడు స్వస్థపరుస్తాడు. బట్ హీలింగ్ ఈస్ నాట్ గాస్పెల్. ఇన్ ద గాస్పెల్ పీపుల్ విల్ బి హీల్డ్, బట్ దట్ ఈస్ నాట్ ద మెయిన్ క్రైటీరియా. అది ముఖ్యమైన అంశం కాదు. ముఖ్య అంశం ఏంటిది? రక్షణ. చూడండి, నూనె ద్వారా స్వస్థత వస్తుందని చాలా మంది అనుకుంటారు కదా. అందుకే ఈ నూనె అమ్మకం అనేది ఎక్కువైపోయింది. ఈ నూనె ఈ దినాల నీళ్ళు కూడా అమ్ముతున్నారు, హోలీ వాటర్ అని చెప్పి నీళ్ళు అమ్ముతున్నారు, నీళ్ళు జల్లుతున్నారు, తర్వాత రుమాలు అమ్ముతున్నారు, దుస్తులు అమ్ముతున్నారు, బట్టలు అమ్ముతున్నారు. ఇంకేమో ఫలాలు కూడా, ఫ్రూట్స్ కూడా, ఏమేమో దైవజనుడు ప్రార్థన చేసిన ఫలం అంట, దైవజనుడు ప్రార్థన చేసిన బట్టలంట,
తెలియదు ఇంకా రాబోయే దినాలు ఏమేమవుతుంది. అయితే వాటి ద్వారా స్వస్థత కలగదు. నూనె రాయమన్నాడు, నూనె పోయమనలేదు. ఒకవేళ నూనె స్వస్థపరిచేదైతే మనం రాయడం కన్నా పోయడం మంచిది కదా. నూనె తల మీద నూనె పోసేస్తే మంచిది కదా. అభిషేక తైలం లాగా పైనుంచి కింది దాకా పారుతుంది కదా. అప్పుడు తల నుంచి అరికాల వరకు ఎంత రోగాలు ఉంటే అన్నీ పోతాయి కదా. ఒకవేళ నూనెనే స్వస్థపరుస్తూ ఉంటే మళ్ళీ మనము నూనెలోనే ముంచి తీస్తే ఇంకా బాగుంటుంది కదా. నూనెలో ముంచి తీసే లోపల అన్ని రోగాలు బాగా అయిపోతాయి కదా. మనిషి అంతా కొత్తగా అయిపోతాడు కదా. ఎందుకంటే ఆయన ఎవరు, నామాను కుష్ఠరోగి యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగే లోపల మనిషే కొత్తగా అయిపోయినాడు. ఒక చిన్న పిల్ల ఒక పసిపిల్ల యొక్క శరీరం వల్ల శరీరం వచ్చేసింది ఆయన. ఎంత అద్భుతం అది. అయితే ప్రజల్ని మనం ఏం చేయొచ్చు, ఒక పెద్ద ట్యాంక్ నిండా నూనె పెట్టుకొని ముంచి తీస్తా ఉంటే పని అయిపోతుంది. అందుకే అలా కాదండి. నూనె అనేది గుర్తు, సింబల్ ఆఫ్ ప్రేయర్. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని రక్షించును, అతని లేపును, అతని పాపమును ప్రభు క్షమించును. పాపక్షమాపణ అక్కడ ముఖ్యంగా జరుగుతుంది. చూడండి, ఆ నూనె ఏంటిది? దేవుని యొక్క సన్నిధిలో మనం చేసే ప్రార్థన. దాని గురించి ఇప్పుడు ఎక్కువ చెప్పడానికి వీల్లేదు, కానీ అది ప్రార్థన యొక్క అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ధ్యానిస్తే మీరు తెలుసుకుంటారు. ప్రభు రాకడ ప్రార్థన చాలా కలిసి వెళ్తుంది. మెలకువగా ఉండి ప్రార్థించుడు అనేది ప్రభు రాకడలో ఆ వర్తమానంతో కలిసి వెళ్ళేదిగా ఉంది. 16 ఏమంటారంటే, ఒక్కరి పాపం ఒక్కరితో ఏం చేసుకోండి, ఒప్పుకొనుడి. పాపం ఒప్పుకునేది యోహాన్ భక్తుడు అంటాడు, 1 యోహాన్ 1వ అధ్యాయంలో. ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. అవును, దేవునికి విరోధంగా చేసిన పాపం దేవునితో ఒప్పు, మనుషుల విరోధంగా చేసిన పాపం మనుషులతో ఒప్పుకోవాలి. అంతే కదా. మనము మనిషిని కొట్టి దేవుని సారీ చెప్తే కదా. ఒక మనిషిని నేను కొట్టేసి దేవా తండ్రి నన్ను క్షమించమని చెప్పి దేవుని దగ్గర సారీ చెప్తే సరిపోతుందా? కొట్టింది ఎవరిని? ఒక సహోదరుని కొట్టాను, ఒక వ్యక్తిని నేను కొట్టాను. ఆ వ్యక్తి దగ్గర నేను సారీ అడిగేంత వరకు, సారీ చెప్పినంత వరకు, నేను క్షమాపణ కోరేంత వరకు ఐఎమ్ నాట్ ఫర్గివెన్. నేను ప్రభు దగ్గర 1000 సార్లు కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు అడిగితే కూడా నేను ఆ వ్యక్తిని పోయి అడిగేంత వరకు నాకు అది ఫుల్ ఫర్గివ్నెస్ ఉండదు. నా మనసాక్షిలో నుంచి ఆ నేరం పోదు, నేరస్థాపన చేస్తూనే ఉంటుంది. అందుకే జాగ్రత్త. ఒకరితో ఒకరు పాపం ఒప్పుకున్నది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అప్పుడు మీరు ఒకరికి ప్రార్థన చేయమంటారు. ఎవరైనా నా దగ్గరకు వచ్చి వారు తప్పిదం ఒప్పుకుంటే నేనేం చేయాలా? వారిని క్షమించి వారి కొరకు ప్రార్థించి వారి దగ్గర నేను కూడా క్షమాపణ కోరుకోవాలి. ఎందుకంటే చప్పటి ఒక్క చేతి రాదు, 2 చేతులు కలుస్తేనే చప్పుడు వస్తుంది అన్నమాట. ఒక చేయి ఊగితే చప్పుడు రాదు, 2 చేయి తట్టుకుంటేనే చప్పుడు. అందుకే పొరపాటు ఎప్పుడు కూడా ఒక్కరిది ఉండదు, ఇద్దరిది వస్తేనే పొరపాటు. జాగ్రత్త. మనం చాలాసార్లు ఏమనుకుంటాం, నాది తప్పు కానే కాదన్న, నాది తప్పు కాదు, ఆయనదే తప్పు, ఆమెదే తప్పు, వీళ్ళదే తప్పు, వాళ్ళదే తప్పు అంట. నాది తప్పు కానే కాదన్న. అది అన్నిటికంటే పెద్ద తప్పు. ఏంది? నాది తప్పు కాదు అని చెప్పడం అన్నిటికంటే పెద్ద తప్పు. అయితే ఏం చేయాలా? మొట్టమొదట అన్న నాది తప్పు, నన్ను క్షమించమని అన్న, నాది తప్పు అని చెప్పేసి అనుకో, ఆడ సమస్య మొత్తం ఆ వేరు నుంచి నిర్మూలమైపోతుంది. సమస్య అట్టనే పెరికి వేయబడుతుంది. అన్న నాది తప్పైంది, నాకు క్షమించండి అన్న అంటే ఏమైంది? ఇంకా అక్కడ కథం, అక్కడ స్టోరీ కథం, అక్కడ కేసే క్లోజ్ అయిపోతుంది. అక్కడ ఆ యొక్క ఫైటింగ్ కథం దాంతో అంతమైపోతుంది. నాది తప్పైంది, నన్ను క్షమించండి అంటే ఫినిష్. చాలా చిన్న మాట కానీ అది చాలా పెద్ద కార్యం చేస్తుంది. ఐఎమ్ సారీ, నాది మిస్టేక్ అయిపోయింది, క్షమించు అని చెప్పేస్తే వండర్ఫుల్గా ఉంటుంది. అందుకే ఎవరి గురించి అంటాడు? 17వ వచనంలో 18వ వచనంలో ఏలియా గురించి అంటాడు. ఏలియా ప్రవక్త గురించి అంటున్నాడు. అతడు ఎవరంట? మన వంటి రక్తమాంసం గలవాడంట, సుఖ దుఃఖాలు అనుభవించిన వ్యక్తి అంట, కష్టాలు అనుభవించిన వ్యక్తి అంట. అయితే ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తే
ఏమైందంట 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. మరలా ఆయన ప్రార్థన చేస్తే దేవుడు వర్షం కురిపించాడు. మొదట ఏలియా ప్రార్థించినాడు, దేవుడు ఆకాశాన్ని ఏమి చేశాడు, వర్షం రాకుండా ఆజ్ఞాపించాడు. మరలా కర్మేలు కొండ మీద మొదటి రాజుల 18వ అధ్యాయంలో మరలా కర్మేలు కొండ మీద ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు గొప్ప వర్షం కురిపించాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, మన దేవుడు ప్రార్థనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. కానీ ఏలియా లాంటి వారు కావాలి, రోషం కలిగిన వారు కావాలి, పౌరుషం కలిగిన వారు కావాలి, దేవుని కొరకు ఆసక్తి గల వారు కావాలి. ఏలియా గారు మన వంటి వాడే, కానీ మనకన్నా ఎక్కువ ఆసక్తి కలిగినారు కదా. ఆ మాట మనం గుర్తిస్తాం. చివరిగా 19-20 వచ్చినా చదవండి. 19-20 వర్స్. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునవలెను. ఒక్క ఆత్మను పాపం నుండి రక్షించడము ఎంత విలువైందో ఇక్కడ చెప్తున్నాడు. ఎవడైనా తప్పిపోయి ఉంటే అతని మరలా తిరిగి ప్రభు దగ్గర ఏం చేయాలా, త్రిప్పుకొని రావాలంట. తప్పిపోయిన వాడి యొక్క పాపంలో నుండి ఆయన తిరిగి తీసుకురావడము ఎలాగుందంటే, ఒక ప్రాణాన్ని మరణం నుండి రక్షించడం. ఒక వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్నాడనుకోండి, ప్రాణాపాయంలో ఉంటే ఏం చేస్తారు, వారికి కావాల్సిన ఉపచారం చేస్తారు. యాక్సిడెంట్ కేసెస్ అయితే, యాక్సిడెంట్ కేసులు ఏమవుతుంది, వారికి బ్లడ్ లాస్ అయిపోతుంది. యాక్సిడెంట్ కేసెస్ అప్పుడు ఏమంటారంటే వెంటనే వారికి బ్లడ్ ఎక్కించాలంట. నేను కాలేజ్ చదివే దినాల్లో, ఇది లాస్ట్గా నేను చెప్పి ముగిస్తాను. నేను కాలేజ్ చదివే దినాల్లో నేను ప్రభుని నమ్మక ముందు, ప్రభుని అంగీకరించక ముందు చాలా ఎక్కువ, నేను చెప్పాను కదా, దానం చేసే అలవాటు. మేము లయన్స్ క్లబ్లో ఉన్నాం. మా నాన్న లయన్స్ క్లబ్లో మెంబర్. మా నాన్న మెంబర్ అయితే మా ఫ్యామిలీ అంతా లయన్స్ క్లబ్ మెంబర్. అప్పుడు ఆ లయన్స్ క్లబ్లో ప్రతి 6 నెలలకు నేనే బాగా ముందుకు వెళ్ళి, చిన్నోని అంటే ఈవెన్ 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ నుంచి బాగా యాక్టివ్గా ఉండేవాడిని లయన్స్ క్లబ్లో. లయన్స్ క్లబ్లో ఎన్నో పార్టిసిపేషన్ తీసుకునేవాడిని. ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటే అన్నిట్లో పార్టిసిపేట్ తీసుకుంటాను. అందులో ముందుకు వెళ్తాను అనమాట. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టించేవాడిని. అప్పుడు నేను కూడా బ్లడ్ ఇవ్వడానికి ఇష్టపడేవాడిని. అప్పుడు వాళ్ళు చెప్పాలి, లేదు నీకు ఏజ్ కాలేదు, నువ్వు ఇవ్వకూడదని. అయితే నాకు వయసు వచ్చినప్పటి నుంచి, నేను అంటే ఏమంటారు 18 ఇయర్స్ వచ్చినప్పుడు, 18 ఇయర్స్ కన్నా తక్కువ ఇవ్వకూడదు అంటారు. 18 ఇయర్స్ నాకు వయసు వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 2 times 3 times బ్లడ్ ఇస్తూ వచ్చాను, డొనేషన్. మా కాలేజీలో, మేము ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతూ ఉంటే అక్కడ కూడా నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాను. బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినాక నేను కూడా బ్లడ్ ఇచ్చాను. అయితే కొన్ని నెలల తర్వాత మా కాలేజీలో ఒక పోస్ట్ కార్డు వచ్చింది, నా పేరుతో వచ్చింది. నేను ఎవరబ్బా నాకు పోస్ట్ కార్డు రాస్తారు, నాకు లెటర్ రాసి ఉత్తరం రాసేవాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు, మా తప్ప మీరు పోస్ట్ కార్డు రాయారు కదా మీ ఇంట్లో నుంచి అని. చూస్తే అది ఒక పేషెంట్ పోస్ట్ కార్డు రాశాడు. ఏమంటే తాను ప్రాణాపాయకరమైన స్థితిలో ఉన్నాడంట. అప్పుడు తనకు నా బ్లడ్ ఇవ్వబడిందంట. నా బ్లడ్ ఇచ్చడం వలన తాను బతికిపోయినాడంట. ఆయన నాకు థ్యాంక్ యూ నోట్ రాశాడు. నాకు వందనాలు చెప్పి, సార్ మీకు చాలా వందనాలు, మీ బ్లడ్ నాకు ఎక్కిచ్చారు, నాకు చెప్పారు, నేను అడిగినాను, నాకు మీ అడ్రస్ కావాలా, మీరు ఎవరు ఎక్కడంటే మీ పేరు చెప్పారు, మీ కాలేజ్ చెప్పారు, అందుకు మీ కాలేజ్ అడ్రస్కే నేను రాసేశాను. మీ కాలేజ్ తెలిసిందే కనుక కాలేజ్ అడ్రస్కి రాశాను. నాకు అప్పుడు చాలా సంతోషం అనిపించింది. అబ్బా, అందరికి చూపించారు ఏం తీసుకో, చూడు నేను ఒక వ్యక్తి ప్రాణం బతికింది నాతో. అయితే యేసుప్రభు రక్తం, ఆలోచించండి, యేసుప్రభు రక్తం ఒక పాపిని రక్షించినప్పుడు, లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం ప్రకారం పరలోకమందు దూతలు ఎదుట గొప్ప సంతోషం, గొప్ప విందు అది. ఎందుకు? ఒక పాపి యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడ్డాడు, ఒక పాపి రక్షించబడ్డాడు. అందుకంటాడు, ఒక్క పాపిని రక్షించి అనేకమైన దోషములను కప్పివేసేవాడు. ఆ పాపి యొక్క ప్రాణాన్ని రక్షిస్తున్నాడు, ఆ పాపి నరకానికి వెళ్లకుండా రక్షిస్తున్నాడు. ఈ పని, ఈ పరిచర్య
యాకోబు ఏం చేస్తున్నాడంటే తన అంతిమ మాటగా, తన లాస్ట్ వర్డ్స్ గా చెప్తున్నాడు. దీని తర్వాత ఇంకా యాకోబు పత్రికలో ఏం మాటలు లేవు, అయిపోయి యాకోబు పత్రిక. అంటే యాకోబు పత్రిక అంతా మొదటి అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు కూడా సారాంశం తీస్తే లాస్ట్ చాప్టర్ 19-20 వర్సెస్. అది ఏమని? సుమా, ఆత్మను రక్షించు, ఆత్మను రక్షించు, అవే నిత్యత్వంలో మన కొరకు సాక్ష్యం చెప్పాలి. ఈ బ్రదర్ ద్వారా, ఈ సిస్టర్ ద్వారా, ప్రభువా నేను సువార్త విన్నాను, నేను మారుమనసు పొందినాను, నేను రక్షించబడ్డానని మన గురించి పరలోకంలో చెప్పేవారు ఉంటారా? ఒక్కసారి ఆలోచించుకోండి. మనం పరలోకానికి వెళ్తాం కదా, ఇప్పుడు చివరిగా ప్రార్థన చేయకముందు పరీక్షించుకోవడానికి ఒక్కసారి ఆలోచించండి. మనం పరలోకానికి వెళ్తాం, తప్పక వెళ్తాం కదా, రక్షించబడ్డాం కనుక మనం పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్ళినప్పుడు ఎంతమంది దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, దేవా, తండ్రి, ఈ అన్న ద్వారా, ఈ అక్క ద్వారా, ఈ బ్రదర్ ద్వారా, ఈ సిస్టర్ ద్వారా, ఈ వ్యక్తి ద్వారా, ఈ సేవకుని ద్వారా, ఈ సహోదరి ఒక వాక్యం ద్వారా, వీళ్ళ సాక్ష్యం ద్వారా మేము మీ ప్రేమను తెలుసుకున్నాం ప్రభువా అని, మేము రక్షించబడ్డామని పరలోకంలో మన కొరకు సాక్ష్యం ఇచ్చేవారు ఎంతమంది ఉంటారు? అది చివరి మాట. ప్రార్థించుకుంటాను, ఈ మాట పరీక్షించుకుంటాను. ప్రభువా, నేను పరలోకానికి వెళ్ళినప్పుడు నేను ఎవరికి సువార్త చెప్పాలి, నేను ఎవరిని నీ దగ్గర తీసుకురాలే, ఏం చేసినప్పుడు ఉట్టి చేతులతో నీ దగ్గరకు రావాల్సి, ఉట్టి చేతులతో దేవుని కలుసుకోగలుగుతావు సుమా. మనం మనుషుల్ని కలవడానికి వెళ్తేనే పండ్లు, కూరగాయలు, పండ్లు, స్వీట్స్, బిస్కెట్స్ ఏదో ఒకటి పట్టుకోపోతాం. ఎవరైనా ఇంటికి వెళ్ళి మనం దర్శిస్తా ఉంటే, ఎవరైనా కలవడానికి మనం వెళ్తా ఉంటే, మీ అందరూ సౌదీ నుంచి వచ్చేవాళ్ళు, మీరు సౌదీ నుంచి వచ్చేటప్పుడు ఏం చేస్తారు నాకు తెలుసు కదా, చాక్లెట్స్ తీసుకొస్తారు. మీ అందరికీ అలవాటు ఉంది. మీరు గల్ఫ్ నుంచి వచ్చారు, నేను కూడా గల్ఫ్ పరిచయకి వెళ్ళాను. మస్కట్కి వెళ్ళాను, తర్వాత అబుదాబికి, తర్వాత షార్జాకు, దుబాయ్కి, సింగపూర్, బహ్రెయిన్, అన్ని స్థలాలకు పరిచయకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఏం చేస్తాను, మందిరంలో ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ సండే స్కూల్ పిల్లలకు ఉంటుంది, ఫస్ట్ కో టైం ఉంటుంది, సండే స్కూల్ పిల్లలకు 2 పెద్ద బ్యాగ్ ఉంటాయి. ఏంది? చాక్లెట్. అంటే ఉట్టి చేతులతో వస్తే వాళ్ళు అడుగుతారు మళ్ళీ వచ్చి, అంకుల్ మీరు విదేశం వచ్చారు కదా అంకుల్, మా చాక్లెట్ ఏడి? చాక్లెట్ అంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన చేతుల్లో ఆత్మలేడి అడుగుతారు. దేవుడు ఆత్మలేడి. ప్రేమైన వారలాగా ఈ ప్రశ్న మనం రోజు వేసుకోవాలి. ప్రభా, ఈరోజు ఇంత డబ్బు సంపాదించాను, కానీ ఒక ఆత్మ కూడా సంపాదించలే, ఏం చేస్తున్నాను ప్రభు ఈ డబ్బు? ప్రభా, రోజు ఒక్క ఆత్మైనా నీ ప్రభా, ఒక ఆత్మైనా నాకు ఈ ప్రభా అని ప్రభుని అడిగితే ఎంత మంచిది. దేవుని దగ్గర మనం ఆత్మలు సంపాదించి దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు మనకు ఎంత ధనం ఉంటుంది, ఎంత ఐశ్వర్యం ఉంటుందంటే మనం అసలు దాని గురించి మనం ఊహించుకొని దాని ఏమంటారు లెక్క పెట్టలేము. అంత వెల్త్ ఉంటుంది, అంత ధనం ఉంటుంది మన పరలోకంలో. ఆత్మను రక్షించుకుంటాం. ప్రభు వాక్యం దీవించిన గాక. ప్రార్థనకి వెళ్తాం. అన్న ప్రైజరాడ్ అన్న, ప్రభు యేసుక్రీస్తు నామం ద్వారా మొదటగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మేము ఎక్కడో ఇక్కడ ఉన్నాము, మీరు అక్కడ ఉన్నారు. క్రీస్తు రక్తం ద్వారా మనందరినీ ఈ విధంగా బలపరిచింది, స్థిరపరిచింది. మీరు ఎంతో శ్రమించి, ఎంతో సమయం ఇచ్చి, ఎంతో కష్టపడి, ఈవెన్ మీరు తెలుగులో మరి ప్రయత్నిస్తూ ఎంతో చక్కని వాక్యాలు యాకోబు పత్రిక అనేది మన జీవితంలో విశ్వాస కావలసిన ప్రతి ఒక్కటి చాలా స్పష్టంగా మాకు అర్థం చేసే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మిమ్మల్ని ఎంతగా బలవంతం చేసిందంటే చెప్పాలని, అది ఎంతో మరి సమయం ఇవ్వటము, మరి ఎంత చిన్న మందైనా ఎంతమంది వచ్చినా రాకపోయినా ప్రభువును చూస్తూ మీరు చెప్పారు. అది నాకు ఎంతనో ఆనందపరుస్తుంది. ఈ నిజంగా ఏమిచ్చి దేవునికి వందనాలు తెలియచేయాలి. అలాగే ప్రభు యొక్క ప్రేమతోటి మీరు మాకు ఆ లేఖనాలు మీరు ఉచితంగా పొంది మా జీవితంలో ఈ విధంగా ఇచ్చినందుకు మేమేమి ఇవ్వాలో అర్థం కావట్లేదు. దేనికి వందనాలు. మా కొరకు ప్రార్థన చేయండి. అంతకంటే గొప్ప ఏమి లేదు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో కంపల్సరీగా అంటే ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేకంగా అన్న కోసం అందరి కోసం ప్రార్థన చేస్తుంటాము. అందులోకి నెక్స్ట్ సహోదరుడు
రవి బ్రదర్ వీళ్ళిద్దరు కూడా మరి క్రీస్తు ప్రేమని వారు ఎన్నో నెలల నుంచి కూడా ఈ తెలిసిన కాడి నుంచి కూడా నెక్సన్ బ్రదర్ రవి బ్రదర్ వాళ్ళు డిస్కస్ చేసుకుని మరి వారిద్దరు కూడా తీసుకురావాలని ఆశపడి వాక్యం వినిపించాలని వారి ప్రేమను వారి జీవితాల్లో ఇచ్చిన పురుకొలుపు పరిశుద్ధాత్మ దేవుడి సహాయం బట్టి ఈ విధంగా మనం కలుసుకోవడానికి వచ్చింది. నిజంగా అది ఎంత గొప్ప ధన్యత అనుకుంటున్నాను. నిజంగా నేను ఎప్పుడు నెక్సన్ ఇంతవరకు చూడలేదు. సహోదరుడు రవి బ్రదర్ నేను ఎవరు అంటే త్వరగా అనేకులు చెప్తా ఉంటారు అన్నమాట, బ్రదర్ ఈ సహోదరు తీసుకుని దాన్ని ఎప్పుడు లేదు. కానీ నా ఆశని దేవుడు యొక్క ఆశని ఆయన ఉద్దేశాన్ని ఆయన ఒకటి చేసినారు. అంతే. చాలా వందనాలన్నా. నిజంగా మేము ఎప్పుడు ప్రార్థిస్తామో మీరు మా కోసం ప్రార్థన చేయండి. అలాగే సంఘ సభ్యులు కూడా బిడ్డలందరూ వచ్చారు. ఒకసారి మీరు ప్రార్థన తోటి ఇది చేయండి అన్న. నిజంగా ఎంతో అమూల్యమైన మాటలు వినిపించినారు. ప్రార్థన ఉత్తరం మీ తోటి మేము ఏకీభవించాలి. మనమందరం కూడా బేతెల్ సంఘముగాను ఏ ప్రదేశంలో మోకరించండి ప్రభు నామం ద్వారా. మరి అన్న చేస్తున్న పరిచయం కోసము ఆత్మ నిజమే మనం ఏం యాకోబు పత్రిక ఆఖరిలో ఒకటే చెప్తుంది, ఒక్క ఆత్మనన్న మన రక్షణ తీసుకెళ్ళినామా. మరి అన్న పరిచయం చేస్తున్న పరిచయం కోసమును అన్న ఈ దినమును ప్రార్థిస్తుండగా ఆ ప్రదేశంలోని మరి ఉత్తరం మనం ఎంతో చేస్తున్నాం. ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన అనేక విధాలుగా వింటూనే ఉన్నాము. 10/40 విండో ద్వారా ఇప్పుడు ఏముంది, సువార్త ప్రకటించబడాలి. భారత సౌత్ ఇండియా ఎంత చెప్పింది, కానీ ఉత్తరాంధ్ర కోసం అన్న ప్రార్థన చేస్తుంటే మనం అందరం ఏకీభవిస్తాము. మన కోసం కూడా అన్న ప్రార్థన చేస్తారు. నెక్సన్ రవి బ్రదర్ కోసం కూడా అన్నకు ప్రార్థన చేస్తారు. అంటే ఈ పేర్లు చెప్పానని ఎవరు ఇదవద్దు దయచేసి క్రీస్తునామం ద్వారా. ఎందుకంటే వారు కొన్ని దినాలు కొన్ని వారాలు ప్రార్థనలో పెట్టుకుని తర్వాత వారు నాకు చెప్పటము చేయడము దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును కాక. అన్న ప్రార్థన చేయండి అన్న. మేమందరం ఏకీభవిస్తున్నాము ఉత్తర భారతదేశం కోసం. ఎటువంటి సమస్యలు ఉన్నాయి అక్కడ, ఎలా సువార్త అందబడుతుంది, ఎలా సువార్థికులు పనిచేస్తున్నారు, వారు కుటుంబాన్ని వదిలేసి ఎలాగో వారు హింస పొందుతూ ప్రార్థన ప్రభువుని సువార్త ప్రకటిస్తున్నారు. నాయన ప్రభు నిజమే ఇల్లులు మారుస్తూ ఎలాగుంటున్నారో మీరు ప్రార్థన ఎత్తుకొని ప్రార్థనాత్మ మధ్య నుంచి మనందరం ఒకరిద్దాము అన్న ప్రార్థనలో నడిపిస్తారు. ఈ అంశం పైన ప్రార్థిస్తున్నామండి. రండి. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవా,